గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే సాధారణంగా మనం ఈ మధ్య కాలంలో సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నాము. దాని గురించి మాట్లాడే వాళ్ళు కూడా కొత్తగా పుట్టుకొస్తున్నారు, పుట్టగొడుగుల్లా అని చెప్పి కూడా మనం మాట్లాడుకుంటున్నాము, వింటున్నాము. మరి అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు మాట్లాడుతున్నది మన ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, మన సనాతన ధర్మము, మన పురాణాలు వీటన్నిటిలో ఉన్నదే మాట్లాడుతున్నారా? వాళ్ళకు తోచింది మాట్లాడుతున్నారా? అసలు ఏంటి వాస్తవం అనేది తీసుకోవటం కూడా చాలా కష్టతరంగా మారుతున్న పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. అయితే ఈ వస్తున్న బాబాలు, జ్యోతిష్యులు, ఈ స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ఎంతమంది వాస్తవం, అసలు ఎంతమంది అవాస్తవం అంటే అది ఒక క్వశ్చన్ మార్కే. కానీ చాలా మంది వాళ్ళ లైఫ్లో జరిగిన సంఘటనల వల్ల ముందంతా ఒక నాస్తికుల్లా ఉండి కూడా స్పిరిచువాలిటీకి చాలా దగ్గరగా వచ్చి ఉన్న వాస్తవాన్ని తెలుసుకొని పురాణాల ద్వారా కానివ్వండి, ఒక గురువు ద్వారా కానివ్వండి, వాస్తవాన్ని గ్రహించి అది వాళ్ళతోటే ఆపేయకుండా నలుగురికి చెప్తే మంచి జరుగుతుంది, వాళ్ళు మన ధర్మ మార్గంగా నడిపిస్తారు అనే ఒక ఉద్దేశం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అలాంటి మంచి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తే ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. బాబా మహాదేవ్ గారు. ఆయన తుని దగ్గర 1 ఎకరం స్థలంలో ఆశ్రమం నిర్మించి ఆయన సేవా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ వస్తున్నారు గత 15 సంవత్సరాలుగా. అయితే ఇందాకే నేను చెప్పినట్టుగా తను వృత్తిరీత్యా అంటే చిత్ర పరిశ్రమలో పనిచేస్తూ ఒక నాస్తికుడిగా ఉండి ఆ తర్వాత తన లైఫ్లో జరిగిన కొన్ని టర్నింగ్ పాయింట్స్ వల్ల ఆయన ఇప్పుడు కంప్లీట్ ఒక బాబాగా మారిపోయారు. బాబా అంటే మీరు అనుకున్నట్టు, నేను అనుకున్నట్టు కాషాయ వస్త్రాలు ధరించి ఒక సన్యాసిలాగా అలా కాదండోయ్. స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉన్న ఒక బాబాగా మారిపోయారు. అసలు మామూలుగా మనకు ఎంతో మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, గురువులు, మనని మనం తెలుసుకోవాలి అని చెప్పి. అలా తనని తాను తెలుసుకొని సమాజానికి తెలియజేస్తున్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి అసలు వాళ్ళ లైఫ్లో ఏం టర్నింగ్ పాయింట్ జరిగింది, ఎందుకు ఇలా మారాల్సి వచ్చింది, అసలు సమాజానికి ఏం తెలియజేస్తున్నారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. అయితే సాధారణంగా బాబాలు అంటే మామూలుగా ఇందాక నేను అన్నట్టుగా కాషాయ వస్త్రాలు, ఒక ఆకారం, అది ప్రింట్ వెంటనే ఇమాజినేషన్ చేసుకోవచ్చు. కానీ మీరు చూస్తే అలా లేరు, సామాన్యుల్లాగానే కనిపిస్తున్నారు. అసలు ఏంటి నిజమైన బాబాకి అర్థం ఏంటి? బాబా అంటే ఇలానే ఉండాలి అని మేము అనుకుంటున్నది వాస్తవమా, అది మా ఒక ఇమాజినేషనేనా? దాని గురించి వివరించండి. ఎస్, బాబా అంటే మొట్టమొదటి బాబా అనే పదానికి స్ట్రైట్గా ఆన్సర్ చెప్పాలంటే భగవంతుడు. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే అన్నిటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అన్నీ చేసేవాడు, అన్నీ చేయగలిగిన వాడు, చేయించేవాడే భగవంతుడు. అది ఒక సంబంధానికో బాంధవ్యానికో కట్టుబడి ఉండేవాడు కాదు. అలాగే ఒక విధానానికో, ఒక మతానికో, ఒక వ్యవస్థకో కట్టుబడి ఉండేవాడు కాదు. ఇప్పుడు స్వామీజీ అనేసరికి ఏదైనా ఒక మతానికి సంబంధించి, మతంలో కూడా అంటే సనాతన ధర్మంలో, హైందవ మతంలో కొన్ని కోవలు ఉంటాయి, విధానాలు ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక దక్షిణాచారం ఉంటుంది, వామాచారం ఉంటుంది, అట్లాని కౌలాచారం ఉంటుంది, సమయాచారం ఉంటుంది. తర్వాత మళ్ళీ దాంట్లోనే వాళ్ళ గురువుల పరంపర ఉంటుంది. ఒక శంకరాచార్యుల గురువులు ఉంటారు, ఒక రామానుజాచార్యుల గురువులు ఉంటారు, అలా వాళ్ళ శిష్యులు ఉంటారు. రకరకాలుగా వాళ్ళ పరిణామం స్థితిలో వాళ్ళ స్వామీజీ అంటారు. నేనున్న స్థితి ఏంటంటే బాబాని ఎందుకు ఎంచుకున్నా, నాకు నేనే పెట్టుకున్న పేరు అది, బాబా మహాదేవ్ అని. బాబా అనగానే భగవంతుడు, బాధ్యత గలవాడు, ధర్మం గలవాడు, ధర్మాన్ని నిర్వర్తించేవాడు, ధర్మ పదంలో జీవించేవాడు, జీవింపజేసేవాడు తన చుట్టూ ఉన్నవాడని కూడా. అందుకనే ఈ పేరు నేను ఎంచుకోవడం జరిగింది. ఓకే, అంటే ఏ సమయంలో మీరు ఎంచుకున్నారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ బంధాలు, బంధుత్వాలు, కర్తవ్యాలు ఇవన్నీ నిర్వర్తించేవాడు బాబా, అందుకే నాకు నేను బాబా అని పేరు పెట్టుకున్నాను. అంటే మీరు ఏం నిర్వర్తించాలన్న ఉద్దేశంతో మీరు ఆ పేరు పెట్టుకున్నారు? ఎస్, ప్రస్తుత సమాజంలో కొనసాగుతున్నటువంటి అసత్యాలు ఏదైతే ఉన్నాయో, సత్య విరుద్ధమైనటువంటి వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో, వాటన్నిటిని కూడా సరిచేస్తూ నిజమైనటువంటి సత్య మార్గాన్ని ప్రబోధిస్తూ జనంలోకి తీసుకెళ్ళాలి, జనాన్ని మార్పు చేయాలి, అందరికీ కూడా ఉన్నటువంటి వాస్తవాన్ని తెలియజేయాలి. నిజమైన ధర్మం అంటే ఏంటి, అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అనే విషయాన్ని తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ మార్గంలో ఉన్నది. ఓకే, ముందుగా అంటే మొదటిసారి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ గురించి కూడా కొన్ని విషయాలు మన ప్రేక్షకులకి తెలియజేద్దామండి. అయితే మీరు ఇందాక నాతో మాట్లాడినప్పుడే ఇంటర్వ్యూకి ముందరే మీరు చెప్పడం జరిగింది, చిత్ర పరిశ్రమలో నేను వర్క్ చేశాను అని చెప్పి. సరే, వృత్తి ఏదైనా మీరు అంటే మామూలుగా కాదు, చాలా మూఢ నాస్తికుడు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి అంత నాస్తికులు అయి ఉండి మన సనాతన ధర్మం కోసం మీరు పోరాడటం అనేది నిజంగా ఈయన చెప్పేది వాస్తవమా? అంత చేంజ్ ఎలా వస్తుంది అనే క్వశ్చన్ మార్క్ అయితే క్రియేట్ అవుతుంది. ఒక్కసారి ఎక్కడ మొదలైంది మీ లైఫ్, ఇలా ఎందుకు చేంజ్ అయింది, దాని గురించి.
మనిషికి ఆనందంగా కొనసాగినంతకాలం, మన గురించి మరొకళ్ళు పట్టించుకుంటూ, మన జీవన విధానానికి తోడ్పడుతూ ఉన్నంతకాలం, సంతోషంగా సాగిపోతున్నంతకాలం అసలు దేవుడే లేడు అనేటువంటి స్థితిలో ఉంటారమ్మా ఎవరైనా సరే. అదే స్థితిలో నేను కూడా ఉన్నాను. బాల్యంలో అలాగే కొనసాగింది. అమ్మ చెప్తున్నా, ఎవరు చెప్తున్నా సరే వినకుండా, వాళ్ళు పూజా కార్యక్రమాల కోసం చెప్తున్నా సరే వ్యతిరేకిస్తుండేవాడిని. వాళ్ళు కొన్ని చెప్పేవాళ్ళు, అంటే ఈరోజు సోమవారం నాన్ వెజ్ తినకూడదని కానీ, అయితే మంగళవారం తలవెంట్రులు కట్టించుకోకూడదని, అలాగే కొబ్బరికాయ కొట్టాలి గుడికి వెళ్తే అని కానీ, దేవుడి గుడికి వెళ్తే 3 సార్లు ప్రదక్షిణ చేయాలని కానీ, ఇలాంటివన్నీ కూడా నేను పాటించేవాడిని కాదు. ఏం కాదు, అయితే ఏమవుతుందిలే అనుకునేవాడిని. అంటే దేవుడు అంటే ఒకడు ఉన్నాడు అనేటువంటి ఆ వాస్తవాన్ని కూడా నేను గ్రహించలేదు. మనకి మనమే ఇదే ప్రపంచం, ఇలా కొనసాగుతుంది అంతే, దీనికంటూ ఎవరో ఒక అధినేత అంటూ ఎవరు లేరు, దీనికి దీనిలా కొనసాగుతుంది, సహజంగా ఉంది అనుకునేటువంటి స్థితిలో ఉన్నాను నేను. కానీ ఎప్పుడైతే బాధ్యతలు పెరిగాయో, బంధాలు వచ్చాయో, బంధాలు ముడిపడ్డాయో, పెళ్ళయింది, వివాహం అయింది, పిల్లలు పుట్టారు, తర్వాత జీవనోపాధి కోసం వెతుకులాట మొదలైంది, సమాజంలోకి వెళ్ళి ధనార్జన కోసం, ధనాన్ని సంపాదించడం కోసం మనం చేసే ప్రయత్నాలు, ఆ ప్రయత్నంలో పరిచయమైనటువంటి వ్యక్తులు, వాళ్ళ స్వభావాలు, అప్పుడున్నటువంటి సమాజ తీరుతెన్నులు, ఇవన్నీ గమనించిన తర్వాత సమాజంలో ఏదో మిస్ అవుతున్నాం, నిజమైనటువంటి ఆనందాన్ని ఏదో పొందలేకపోతున్నాం, ఆ ఆనందం ఎక్కడో ఉంది, దాన్ని పట్టుకోవాలి అనేటువంటి ఒక వెతుకులాట మొదలైంది. ఆ వెతుకులాటలో వెతుకుతూ వెళుతూ ఉండగా అప్పుడు నేను యోగ పరంపరలోకి వెళ్ళడం జరిగింది. ఒక యోగి ఆత్మకథ అనేటువంటి బుక్ నేను చదవడం జరిగింది. అది అంటే అది ఎలా ఎంచుకోగలిగారు మీరు? ఆ పుస్తకమే ఎలా ఎంచుకోగలిగానంటే అది నన్ను ఎంచుకొని వచ్చింది, నేను ఎంచుకోలేదు. అది కూడా నేను మన టీవీలో పనిచేస్తున్నప్పుడు నేను వర్క్ చేస్తున్నటువంటి డెస్క్ పైన 3 రోజులుగా బుక్ అక్కడ పెట్టి ఉంది. ఆ 3 రోజులుగా నేను అడుగుతున్నాను ఎవరిది బుక్ అని. ఎవరికి వాళ్ళు మాది కాదు, కానీ ఇది చాలా బాగుంటుంది, ఈ బుక్ చదివాము, చాలా చక్కగా ఉంటుంది, చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పేవాళ్ళు. నేను కూడా అసలు నేను బుక్స్ ఎక్కువ రీడ్ చేసేవాడిని కాదు, నేను క్లాస్ బుక్సే చదివాను తప్ప ఆధ్యాత్మిక గ్రంథాలు అవి కూడా ఎక్కువగా చదవలేదు. మీకు ఇంట్రెస్టే లేనప్పుడు ఎక్కువ చదివాను. కాకపోతే నాకు పాటలు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి పద్యాలు ఏదైనా పాట, ఒక మాటని పాటగా మార్చి పాడుతూ ఉంటాను. అలా పాటలు పాడుతూ అలా నేను కొన్ని పద్యాలు, శ్లోకాలు అవి నేర్చుకునేవాడిని, వేమన పద్యాలు, సుమతి సంతకం అట్లాంటి నేర్చుకునేవాడిని. కానీ పర్టికులర్ గా దేవుడి కోసం అని కాకుండా, లేదా ఒక స్థితి కోసం, ఒక ఆధ్యాత్మిక ఉన్నతి కోసం అనేటువంటి విధానం కాకుండా, ఏది పడితే అది పాటగా ఉందా, మనకు మంచిగా ఉందా అని చదివేవాడిని అనమాట. ఒక పర్టికులర్ గా ఈ బుక్ చదవాలి, ఇది చదివితే ఉన్నతికి వెళతాము అనేటువంటి ఆలోచన లేదు. అలాంటి సమయంలో పనిచేస్తున్నప్పుడు ఈ ఒక యోగి ఆత్మకథ బుక్ నా దగ్గర రావడం, అది 3 రోజులుగా ఎవరో తీసుకెళ్ళకపోవడం, సరే అందరూ చెప్తున్నారు కదా ఒకసారి తీసుకెళ్ళి చదువుదామని చెప్పేసి నేను చదవడం మొదలు పెట్టడం. అది మొదలుపెట్టి చదువుతూ ఉండగా అలా నైట్ టైం ఒక్కొక్కసారి ఫుల్ నైట్ కూడా చదివేవాడిని. నాకు బిషెప్స్ ఉండేవి, ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసి మళ్ళీ బుక్ పట్టుకొని అలా చదువుతూ వెళ్ళినవాడిని అనమాట. అలా ఇంట్రెస్ట్ గా చదువుతుంటే అప్పుడు నాకు ఆటోమేటిక్గా ఎన్నో కొన్ని ఆలోచనలు, అనుభవాలు కలవడం మొదలైంది. నువ్వు చేయాల్సిన పని వేరే ఉంది, నీ మార్గం వేరు, ఇది కాదు అనేటువంటి సూచనలు, సలహాలు వచ్చేవి నాకు విశ్వాంతరాల నుంచి. మీ లోపలే ఆ థాట్స్ వచ్చేదా, పరిస్థితుల్లో అలా క్రియేట్ అయ్యేదా, ఎలా? నాకే ఆ థాట్స్ వచ్చేవి, అట్లా ఆ థాట్స్ వచ్చేవి. తర్వాత పిల్లలకి హోంవర్క్ కోసం అని చెప్పేసి ఒక చార్ట్ కొనడానికి వెళ్ళాను బుక్ షాప్ కి. అక్కడ యోగా చార్ట్ ఉంది ఒకటి, ఒక సూర్య నమస్కారాలతో ఉన్నటువంటి చార్ట్ ఒకటి ఉంది. ఈ బుక్ చదువుతున్నాను కదా, ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద యోగా ద్వారానే ఉన్నతిని సాధించాడు అన్నటువంటి అది బాగా నాకు పట్టుకుంది. వెంటనే ఇక్కడ చార్ట్ కనిపించింది. అప్పుడు దాన్ని తీసుకెళ్లి నేను ప్రాక్టీస్ మొదలు పెట్టాను. నేను ఇండివిజువల్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టాను. అలా ఆసనాలు వేస్తూ 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 అన్ని రకాల ఆసనాలని సాధన చేయడం మొదలు పెట్టాను. ఎంతకాలం పట్టింది మీకు అవన్నీ పర్ఫెక్ట్ గా? నాకు ఒక 3 సంవత్సరాల సమయం పట్టింది. 3 years పట్టింది. 3 years పట్టింది. మరి ఇప్పుడు సాధారణంగా ఒక గురువు ఉండి గైడ్ చేస్తుంటే ఎవ్రీథింగ్ కూడా నేను కరెక్ట్ చేస్తున్నానా, ఆయన చేసినట్టుగా నేను చేశానా లేదా అని పోల్చుకుంటూ ఉంటాం. మనకు అక్కడ తప్ప ఒప్ప అనేది అర్థమవుతుంది. కానీ మీరు ఒక చార్ట్ ని పట్టుకొని మీరు చేస్తున్నారు అంటే నేను చేస్తున్నది నిజంగా కరెక్టేనా అనే భావన కలిగిందా ఎప్పుడైనా? నాకు నేనుగా గురువుగా ఉన్నాను అక్కడ. గురువు అనేవాడు ఫిక్స్ అయిపోయారు. అంటే నేను అంటే భగవంతునితో మమేకం అయిపోయాను. నేనే పరమేశ్వరుడు, ఈ జీవుడు కాదు వీడు, వీడి దేవుడు అనేటువంటి ఆ భావన నాకు బుక్ చదవడంతోనే మొదలైంది. ఆసనాలు వేస్తున్నప్పుడు, ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు, సాధన చేస్తున్నప్పుడు ఒకటి అలా డెవలప్ అవుతూ వచ్చిందనమాట. ప్రతి ఆసనాన్ని కూడా నేను పర్ఫెక్ట్ గా చేస్తున్నాను లేదా, దానివల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి, ఏ స్థితిలోకి నేను వెళ్తున్నాను అని నాకు నేనే ప్రశ్నించుకుంటూ విశ్లేషించుకుంటూ వెళ్ళేవాడిని. ప్రశ్న మీదే సమాధానం నాదే, 2 వచ్చాయన్నమాట. దాంతో అలా పురోగతి చెందుతూ ఇంకా మానసిక స్థితి కూడా పూర్తిగా పరిణితి చెందుతూ ఎక్కువగా మాట్లాడకపోవడం, అంటే అనవసర విషయాలు మాట్లాడకపోవడం, అనవసర విషయాల గురించి పట్టించుకోకపోవడం. ఇంకా అంతకుముందు ఎక్కువగా నేను సినిమా పరిశ్రమ కోసం, నేను గ్లామర్ ఫీల్డ్ లో ఎక్కువగా ఎదగాలి, ఒక స్థితిలో ఉండాలి, డబ్బు ఎక్కువ సంపాదించాలి అనే ఆలోచనతో ఉండేవాడిని.
ఆ క్షణం నుంచి నాకు ఎప్పుడైతే సాధన మొదలు పెట్టానో ధనం కాదు, ధనానికి మించినటువంటిది ఒక స్థితి ఉంది. అదే అత్యంత అద్భుతమైనటువంటి అఖండ ఆనంద స్థితి. ఆ స్థితిని నేను పొందాలి, దానికోసం నేను ప్రయత్నిస్తున్నానని చెప్పి ఆ ప్రయత్నంలోనే నేను నిరంతరం నేను మౌల్డ్ చేసుకుంటూ సాధన చేస్తూ ముందుకెళ్తూ వచ్చాను. ఓకే. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ 3 సంవత్సరాల 3 ఏళ్ల తర్వాత అప్పుడు నేను జాబ్ చేస్తున్నాను కదా, ఇంకా ఈ జాబ్ నేను రిజైన్ చేసేయాలనేటువంటి ఆలోచన వచ్చింది నాలో. వదిలేయాలి, జాబ్ చేయకూడదు, అంటే ఈ తాత్కాలికమైన ఇవన్నీ ఈ వ్యవహారాల్లో ఉండకూడదు. ఉండకూడదు. నేను చేయాల్సినటువంటి జాబ్ వేరే ఉంది, ఆ జాబ్ చేయాలి. అది ఏ జాబ్ అంటే సత్యాన్ని చాటి చెప్పాలి, ఏదైతే వాస్తవం ఉందో దాన్ని చాటి చెప్పాలి. అప్పటి వరకు అబద్ధాలు నిజాలుగా ప్రచారం అవుతున్నటువంటి అబద్ధాలు ఏవైతే ఉన్నాయో, ఇది అబద్ధం ఇది నిజం అని నాకు తెలిసినటువంటిది ఏదైతే ఉందో, నేను ఏదైతే గ్రహించానో దాన్ని ఇతరులకు తెలియచేయాలి, అందరికీ కూడా తెలియచెప్పాలి. అంటే యోగానే ప్రధానమైనటువంటి మార్గంగా ఎంచుకోవాలి. దీని ద్వారా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి తద్వారా అక్కడికి వచ్చినటువంటి జనం ఏదైతే ఉంటారో వాళ్ళకి మనం మోటివేట్ చేస్తూ చెప్తూ వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో, అలాగే స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా వెళ్ళి విద్యార్థులతో మమేకమై వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తూ వాళ్ళకి కూడా నిజాన్ని తెలియచేయాలి అనే ఉద్దేశంతో నేను జాబ్ రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోయాను. అంటే అప్పుడు కుటుంబం వాళ్ళు ఏం అభ్యంతరం చెప్పలేదా? చాలా అభ్యంతరాలు వచ్చాయి. ఎందుకంటే సాఫీగా సాగుతున్నటువంటి జీవితాన్ని ఒడిదుడుకులోకి నెట్టేసుకోవడం, ఆర్థికంగా మనం బలహీన పడిపోయి ఉన్నాము. అప్పటికే నాకు ఒక 25,000 రూపాయల అప్పు కూడా ఉంది, అప్పు తీర్చాలి. అంతకుముందు నేను వ్యాపారం చేసేవాడిని, దాంట్లో ఒక అప్పు పడితే అది నేను జాబ్ ద్వారా నేను తీర్చుకుంటూ వచ్చాను. ఒక 3 లక్షల రూపాయలు తీర్చాను. కానీ ఇంకొక 25,000 రూపాయల బాకీ ఉంది. కానీ ఆ బాకీని కూడా సరే నేను తీర్చగలను, ఏదోలా ఇస్తాడు దేవుడు, ఇస్తాడు, దేవుడు ఏమున్నాడు, దేవుడు నేనే ఉన్నాను, నాకు వస్తుంది అనేటువంటి స్థితితో నేను రిజైన్ చేసేయడం జరిగింది అనమాట. ఇంట్లో వాళ్ళందరూ కూడా అభ్యంతరం చెప్పారు, స్నేహితులు బంధువులు నా భార్య అందరూ కూడా విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. కానీ నేను సాధించగలను, డబ్బు వస్తుంది, డబ్బు కరువు ఉండదు, నేను ప్రయత్నిస్తున్నాను, ప్రయాణిస్తున్నాను, ఈ ప్రయాణ మార్గంలో మనటువంటి అవాంతరాలు ఉండవు, పూర్తిగా నాకు విశ్వం సహకరిస్తుంది అనేటువంటి ఆ కాన్ఫిడెన్స్తో నేను రిజైన్ చేసి బయటకు వచ్చేసాను. ఇప్పుడు మీరన్నట్టుగా కుటుంబమే కానివ్వండి, స్నేహితులు బంధుమిత్రులు ప్రతి ఒక్కరూ ఇలాంటి ఒక సిచ్యువేషన్ కనుక నిజంగా క్రియేట్ అయ్యింది అంటే అభ్యంతరం తెలపడంతో పాటు, మీరు తప్పుగా అనుకోవద్దు, సాధారణంగా కొన్ని సందర్భాల్లో చెప్తారు, ఇప్పటి వరకు ఇలా ఉన్నవాడు సడన్ గా ఇలా మారిపోయాడు, వీడికి ఏదో అయ్యింది, పిచ్చెక్కింది, ఈ రకమైన మాటలు కూడా మాట్లాడతారు. మీరు అలాంటివి కూడా ఏమైనా? ఇది నిజం, డైరెక్ట్ గా పిచ్చెక్కింది, వీడికి బ్రెయిన్ పాడైపోయింది అన్నారు అందరూ, స్నేహితులు అన్నారు, మా అమ్మ అన్నది కూడా. మా అమ్మ, మా నాన్న అనలేదు, మా నాన్నగారు ఒక్కరే మాత్రమే నన్ను గుర్తించారు. తర్వాత నా చిన్న కూతురు కూడా, అమ్మ నాన్నగారు ప్రయత్నిస్తానంటున్నారు కదా, ఆయన నమ్మకంతో చెప్తున్నారు కదా, విశ్వాసంతో చెప్తున్నారు కదా, నాన్నగారు సాధిస్తారు, నాకు నమ్మకం ఉంది, నువ్వెందుకు అలా అడ్డం చెప్తున్నావు అని తనకి ఎంత వయసు అప్పుడు అమ్మాయిది? 9 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసు ఉంటుంది. అంత వయసులోనే తను అలా చెప్పింది అనమాట. సంధ్య తన పేరు. భార్య మాత్రం తనకి భయం, అవిశ్వాసం, చాలా బాధల్లో పడిపోతాం, ఆర్థికంగా ఇబ్బంది పడిపోతాం, పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ ఎలా అని తను అనుకుంది. కానీ చిన్న పాప అలా తన ఎదురుకి చెప్పింది. తర్వాత మా నాన్నగారు కూడా ఎప్పుడు నాతో చెప్పలేదు, కానీ నాతో అలా ప్రేమగా ప్రవర్తిస్తూ నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు ప్రతి విషయంలో కూడా. అమ్మ వాళ్ళందరూ కూడా ఇంకా నా కొడుకు పిచ్చాడు అయిపోయాడు, పిచ్చెక్కేసింది వీడికి, ఎలా ఇవన్నీ బాగు చేయాలి అని చెప్పేసి కొంతమంది మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అది కూడా అయింది, హాస్పిటల్స్ కి అప్రోచ్ అవ్వడం, అట్లా కూడా జరిగింది. నేను వెళ్ళలేదు ఎప్పుడు. నన్ను తీసుకువెళ్ళాలని ప్రయత్నించారు, చాలా ప్రయత్నించారు, తీసుకెళ్దామని, తాయితులు కడదామని, చేద్దామని, పూజలు నాకు తెలియకుండా కొన్ని పూజలు చేసేవాళ్ళు, వాళ్ళు చేయించేవారేమో, అది నాకు తెలిసింది ఇలా వేరే వాళ్ళ ద్వారా. కానీ నేను మాత్రం ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఏ హాస్పిటల్కి అప్రోచ్ అవ్వలేదు. పూర్తిగా నాకు బ్రెయిన్ పాడైపోయిందని అనుకున్నారు వాళ్ళు. ఆ మైండ్ సెట్ నుంచి ఎప్పుడు మార్పు వచ్చింది వీళ్ళందరిలో కూడా? ఓకే, తను అనుకున్నది సాధించాడు, తను పిచ్చివాడు కాదు, తను దీనికోసం పోరాటం కోసం ఇలా మారిపోయాడు, ఇది తెలుసుకున్నాడు అనే భావన ఎప్పుడు వచ్చింది వాళ్ళందరిలో? ఇప్పటికీ నా భార్య పిచ్చివాడు అనుకుంటుంది నన్ను, ఇప్పటికీ కూడా నన్ను అలాగే అనుకుంటుంది, మా అమ్మ కూడా అలాగే అనుకుంటుంది. కానీ చెప్పాను కదా, మా నాన్న తర్వాత కొంతమంది స్నేహితులు, చాలా మంది స్నేహితులు, కొద్దిగా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది నన్ను గుర్తించారు. ఓకే, మరి ఇప్పుడు అంటే మీ కుటుంబమే మీరు ఇప్పుడు ఇంత అంటే నలుగురికి మంచి చేయాలనే భావనలో ఉండి ఒక ఆశ్రమం పెట్టి నడిపిస్తున్న పరిస్థితుల్లోనే మీ భార్య, అంటే మొగుడు పెళ్ళాలు అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ప్రతి పనిలో మనకు సపోర్ట్ గా ఉండాలి, అలాంటిది మీ వైఫే మీకు సపోర్ట్ చేయలేదు, తనే నమ్మలేదు, లోకం నమ్ముతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఆల్రెడీ నమ్ముతుందా కాదు, నమ్ముతోంది. అంటే మీకు మీరు ఆ ప్రశ్న ఎప్పుడైనా వేసుకోలేదా? రాలేదు, అసలు ప్రశ్న లేదు, అసలు అలాంటి ప్రశ్న లేదు. ఎందుకంటే అవిశ్వాసం లేదు. ఎప్పుడైతే నమ్మకం బలపడిపోతుందో, ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మనపై మనకి వస్తుందో, నేను జీవుని కాదు దేవుడు అనేటువంటి కాన్ఫిడెన్స్ లో మనం ఉంటామో, ఇంకేది కూడా మనకి నెగటివ్ అనేది ఉండదమ్మా.
ఆ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మనలోకి రాదు. ప్రవేశించింది ఎప్పుడైతే ఆ ఆలోచన ప్రవేశించిందో అప్పుడైతే మనం ఓడిపోయినట్టే, అక్కడతో ఆగిపోయినట్టే మన ప్రయాణం. ఓకే. అలా కాకుండా నేను చేస్తున్నది వాస్తవం, నేను సత్యం కోసం పోరాడుతున్నాను, ఇదే నిజం అని నేను నమ్మాను కాబట్టి, నమ్ముతూ ఉన్నాను కాబట్టి కొనసాగలుగుతున్నాను. ఓకే. అంతే. సాధారణంగా అంటే ఇలా సమాజం కోసము, సమాజ శ్రేయస్సు కోసము, మన ధర్మం కోసం పోరాడే వాళ్ళంతా కుటుంబ జీవనంలో ఉండి చేసేదానికన్నా కుటుంబానికి పక్కకు వచ్చి చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అంటే ఇలానే ఉండాలేమో బాబాలు స్వామీజీలు అనే పరిస్థితి. దానికి కారణం ఏంటంటే తల్లి, ఇలాంటి వ్యతిరేకతలు ఉండవు కదా. ఎప్పుడైతే తన బ్రహ్మచారిగా ఉన్నాడు అనుకోండి, బ్రహ్మచారి అంటే అసలు బ్రహ్మచారి అనే పదానికి అసలు బ్రహ్మాన్ని అనుసరించి నడిచేవాడని, బ్రహ్మంతో మమేకమైపోయిన వాడని. అయితే ఇంకొకటి, సంసార బాధ్యతలు ఏవి కూడా లేకుండా ఉన్నవాడు కూడా బ్రహ్మచారిగా మనం వ్యవహరిస్తున్నాం. మనం పెళ్లి చేసుకోకుండా ఉన్నవాడు మాత్రం బాధ్యతలు లేనివాడు బ్రహ్మచారి మనం అనుకుంటున్నాం. కానీ బాధ్యతలు ఉన్నా, పెళ్లి చేసుకున్న, అన్నిటితో బ్రహ్మంతో మమేకమయ్యి పరమాత్మ కోసం పరమాత్మ అయి పనిచేసేవాడు బ్రహ్మచారి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం మనం అనుకుంటున్నామంటే పెళ్లి కానివాడు బ్రహ్మచారి అని అనుకుంటున్నాం. కానీ ఎందుకు పెళ్లి కాకుండా ఉంటారు అంటే, ఎటువంటి బంధాలు లేకపోతే తను చేసే పనికి అడ్డంకం కలగదు, ఆటంకాలు ఉండవు. మొట్టమొదటి విషయం అంటే సంపాదించవలసినటువంటి విషయం లేదు. డబ్బు కోసం పాకులాడబట్టే విషయం ఎప్పుడు వస్తుంది? వెనక బాధ్యతలు ఉన్నప్పుడు, వాళ్ళకి నిర్వర్తించాలన్నటువంటి విషయం ఉన్నప్పుడు డబ్బు కావాలి. ఆ డబ్బు సంపాదన కోసం ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలన్నటువంటి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా ధర్మానికి మనం కట్టుబడి ఉండకపోతే కొన్ని కష్టాలకు భరించలేక అబద్ధాన్ని ఆశ్రయిస్తాం, అధర్మాన్ని ఆశ్రయిస్తాం, ఏదో ఒక రకంగా అవతల వ్యక్తిని మోసగించి నయానో భయానో డబ్బు రాబట్టాలని ప్రయత్నిస్తాం. ఆ విధంగా మనం వెళ్తున్నటువంటి మార్గం కూడా అధర్మం అయిపోతుంది. కాబట్టి ఎక్కువగా ఈ సంసార బాధ్యతలు పెట్టుకోకుండా, పెళ్లి చేసుకోకుండా సన్యాసులుగా ఉండడం జరుగుతుంది అనమాట. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సన్యాసం తీసుకున్నా సరే, బ్రహ్మచర్యంలో ఉన్నా సరే, ధనార్జన కోసం కూడా ప్రయత్నాలు మొదలవుతున్నాయి. అంటే ఏదో ఒక వ్యవస్థని బిల్డ్ చేయాలనేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయాలి, ఆశ్రమాలు పెద్దగా ఏర్పాటు చేయాలి, దీని ద్వారా చారిటీ చేయాలి, లేదా పెద్ద గుడి కట్టాలి. ఇలాంటి ఆలోచనలతో కూడా ధనం కోసం ఆలోచన మొదలైపోతుంది. ఇది మొదలవడం కూడా కొద్దిగా ఇబ్బందికరమే. అందరూ అలా ఉన్నారనలేం కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారమ్మా, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేనున్నాను తల్లి, నేను కూడా ఇలా మార్గంలో ఉంటూనే ఒక ఆలయం నిర్మిస్తున్నాను, ఆశ్రమం నిర్వహిస్తున్నాను. కానీ ఇది ఖచ్చితంగా చేసేయాలి, ఇంత టైంలో పర్టికులర్ గా చేసేయాలి, ఈ గుడి ఇప్పుడు కట్టేయాలి అనే ఆలోచన నాకు లేదు. వస్తే దీనికి సపోర్ట్ చేస్తే, దాతల ముందుకు వస్తే కడతాను. ఏం ఆలయం నిర్మిస్తున్నారు? శివాలయం నిర్మిస్తున్నాను. శివాలయం ఆశ్రమంలోనేనా? ఆశ్రమంలో తల్లి. ధనం సమకూరితే చేస్తాం, లేదంటే లేదు, చేస్తూ వెళ్తున్నాం. అంతా పరమేశ్వరుడు, అంతా పరమేశ్వరుడే ఉన్నాడు అనేటువంటి ఉద్దేశం ఉన్నది. దీనికోసం ప్రత్యేకించి మార్గాన్ని మార్చి, మాటని మార్చి, ఏదో ఒక రకంగా చెప్పి, లేకపోతే పూజలను, హోమాలను, దీనికి వాళ్ళకి ఏమీ లేకపోయినా సరే ఒక భయాన్ని కల్పించి, నీకు ఎంత ఖర్చు అవుతుంది పూజ చేస్తే, ఈ హోమం చేస్తే నీ బాధలు తొలగిపోతాయి అని చెప్పి ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని చేయాలనే ఆలోచన లేదు. అలా చెయ్యట్లేదు ఎట్టి పరిస్థితులు. ఇక మీదట కూడా ఎప్పటికీ కూడా చెయ్యబోను కూడా. చాలా జరుగుతున్నాయా అంటే అలాంటివి జరుగుతున్నాయి, మీకే తెలిసే ఉంటుంది, ఎన్నో జరుగుతున్నాయి అలాంటివి. కానీ అంటే ఒకటి అడుగుతాను, మీరేమీ అనుకోవద్దు, ప్రతి ఒక్కరు మాట్లాడే విధానం ఇలానే ఉంటుంది, చెప్పేవని శ్రీరామ ఇలానే ఉంటుంది. కానీ చేసే పనులు మాత్రం వెనకాల వేరే జరుగుతూ ఉంటాయి. మేము రూపాయి తీసుకోమంటారు, మేము అందరికి మంచి చేస్తున్నాం అంటారు, మాకేమి సంబంధం లేదు, ఎవరితో బంధాలు లేదు అంటారు. కానీ ఒక్కసారి అది బయటకు వచ్చింది ఆ తీగ అంటే మొత్తం చిట్టా వచ్చేస్తుంది. ఎలా నమ్మొచ్చు అంటారు ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా? మరి ప్రతిదీ కూడా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది తల్లి. ఒక ధర్మాన్ని చెప్తున్నప్పుడు మనం ధర్మాన్ని ఆచరిస్తాం, ధర్మం ప్రకారంగానే చూస్తాం, మంచినే చూస్తాం, మంచినే మనం గమనిస్తూ ఉంటాం. కానీ వెనక ఎన్నున్నాయి మచ్చలు అనేవి బయటపడినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది, తెలియకుండా ఉండదు. నిజాన్ని ఎవ్వరూ దాచలేరు, నిజం నిప్పు కంటే ప్రమాదకరమైనది, అద్భుతమైనది. కాబట్టి అటువంటి నిజం ఎప్పటికీ దాచపడదు. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత స్థాయిలోకి వెళ్ళినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా అది బయటపడుతుంది. అప్పుడు అపకీర్తి పాలవుతారుగా. అలా ఎంతో మంది అలాంటి వాళ్ళు, స్వామీజీలు వచ్చారు, బాబాలు వచ్చారు, పాస్టర్లు వచ్చారు, ఇమాములు వచ్చారు, అనేక రకాలుగా వాళ్ళలో ఉన్నటువంటి నెగటివ్స్ బయటపడ్డాయి. తర్వాత తెలిసిపోతుంది కదా. కానీ ఏమీ లేకుండా కూడా కొంతమంది మీద అపవాదులు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మనే సమంతకమణిని దొంగిలించాడని చెప్పేసి దొంగ అన్నారు. నిజంగా దొంగ కాదు కదా. అలాంటివి వస్తాయి, నెగటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. కానీ ఎంతవరకు వాస్తవం అంటే ధర్మం ఖచ్చితంగా గుర్తించబడుతుంది. ఆ ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నవాడు, ధర్మపదంలో నడిచేవాడు, తను అంతరాత్మలో నిరంతరం కూడా దివ్యానుభూతితో, దివ్యానందంతో రమిస్తూ ఉంటాడు. తనకు తానే మొట్టమొదటి సాక్షి.
మీరు కూడా సెకండే. ఉమ్, ప్రతి వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తి అనేవాడు మనకి సెకండరీ. అవును అవును. మనకి మనమే ప్రధాన సాక్షి. మనస్సాక్షి. మనస్సాక్షి అదే, మనసే సాక్షి, మొదటి సాక్షి. ఉమ్, అంతరాత్మే దేవుడు. ఉమ్, కాబట్టి అక్కడ న్యాయ నిర్ణేత అక్కడ ఉన్నాడు, దేవుడే ఉన్నాడు. కాబట్టి నీవు దేవుడుగా ఉంటున్నావా, ఉమ్, దెయ్యమై ప్రవర్తిస్తున్నావా ఉమ్, అనేది అంతరాత్మకి నిరంతరం అర్థమవుతూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ, మనసు మనకి మార్కులు వేస్తూ ఉంటుంది. కాబట్టి మనసును నడిపిస్తూ ఉంటుంది. అవును. మార్కులు వేసేది అంతరాత్మ వేస్తూ ఉంటుంది. పరమాత్మకి ఆ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా, నేను ఇప్పుడు మీతో ఇలా మాట్లాడినా ఉమ్, వెనక ఏం చేస్తున్నాను అనేది సమాజం చూస్తూనే ఉంటుంది. అంతే. సమాజానికి కళ్ళు మూసుకోదు కదా. అవును పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ప్రపంచం నన్ను చూడట్లేదు అనుకోవచ్చు, అవును. కానీ సమాజం గమనిస్తూ ఉంటుంది. నేను ఎంతో కాకుండా 15 సంవత్సరాలుగా నేను ఇదే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను. ఉమ్, నాకున్నటువంటి స్నేహితులు కానీ, నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ అందరికీ తెలుసు. ఉమ్. అందరికీ మీరు పరోక్షంగా కూడా మీరు అడగొచ్చు ఆ విషయాలన్నీ కూడా హా. అంటే తెలుసుకోవచ్చు. మిమ్మల్ని ఉద్దేశించనే కాదు, సాధారణంగా ఇది చూస్తున్నాం కాబట్టి ఒక వివరణ మీ నుంచి తీసుకోవాలని అంతే. ఖచ్చితంగా తల్లి, అవును. ధర్మంలాగే ఉంటుంది, కొనసాగుతుంది. అసత్యం ఖచ్చితంగా ఎప్పటికైనా బయటపడి తీరుతుంది, బయటపడుతుంది, అంతే. మీరు మిమ్మల్ని మీరు తెలుసుకొని ఇంత మీరు గ్రహించిన విధానాన్ని బట్టి అసలు ఏంటి ధర్మం అంటే ఏంటి, మిమ్మల్ని మీరు ఎలా తెలుసుకున్నారు, అది తెలుసుకోవడానికి పూజలు ఆరాధనలు ఇవి సహాయపడతాయా, మీరు అన్నట్టు యోగ సాధన అది సాధ్యపడుతుందా అంటే ఏం చెప్తారు? ప్రతి మార్గం కూడా సహాయపడుతుందమ్మా. ఉమ్, ఒక ప్రయాణం వైజాగ్ నుంచి హైదరాబాద్ రావాలంటే నడిచి వచ్చేయచ్చు. అవునండి. సైకిల్ మీద రావచ్చు, మోటార్ బైక్ మీద రావచ్చు, కార్ మీద రావచ్చు, రైలు మీద రావచ్చు, విమానం మీద రావచ్చు. అంతే. ఈ వాహనాలు ఏదైతే ఉన్నాయో అవి మార్గాలు, ఉమ్, సాధనాలు, ఒక క్రియలు, ప్రక్రియలు. వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన, సంకల్పం ఏదైతే ఉందో అది సంకల్ప బలం, అది బలంగా మన ఉండాలి. ప్రయత్నం. అది బలంగా ఉన్నప్పుడు మార్గం ఏదైనా సరే, కాకపోతే చేరుకునే సమయం తేడా ఉంటుంది. అవును. చేరుకునేటువంటి విధానంలో మార్పు ఉండొచ్చు. ఆనంద స్థితులు వేరుగా ఉంటాయి. ఉమ్, అంటే నడిచి వచ్చేవాడు ఎక్కువ కష్టపడతాడు, అవును. విమానంలో వచ్చేవాడు వెంటనే వచ్చేస్తాడు, ఉమ్, తొందరగా రీచ్ అవ్వగలుగుతాడు. ఆ స్థితులు మారుతూ ఉంటాయి. అవును. కానీ అన్నిటికీ లక్ష్యం ఒకటే కాబట్టి గమ్యాన్ని చేరుకోవడానికి మార్గాలు వేరుగా ఉంటాయి. ఒక క్రిస్టియానిటీ తీసుకోండి, ఒక ఇస్లాం తీసుకోండి, ఒక హైందవం తీసుకోండి, జైనిజం తీసుకోండి, సిఖిజం తీసుకోండి, అన్నీ కూడా ఈ వాహనాలు లాంటివే. కానీ ప్రయాణం మాత్రం ధర్మం. ఉమ్. ధర్మం కోసం జరిగే ప్రయాణంలో ఇవన్నీ వాహనాలుగా చేసుకొని ప్రతి వ్యక్తి ప్రయాణిస్తూ ఉంటాడు. అంటే ఏం చేసినా మన అంతిమ లక్ష్యం అనేది ఆయన చేరుకుంటాం ఖచ్చితంగా. ఎస్, ఖచ్చితంగా ఖచ్చితంగా. ఆయన అంటే ఎవరు? నీవే. నీలో ఉన్నదే తాను, ఉమ్, తానే నీ ఉన్నావు. ఉమ్, ఇదే విషయాన్ని ప్రతి మత గ్రంథం కూడా చెబుతూ ఉంది. ఓకే. అంటే మత గ్రంథాల్లో కొన్నిటిలో కొన్ని రకాలటువంటి వచనాలు వేరేగా ఉండొచ్చు, ఉమ్, ఇతర వ్యక్తుల్ని కించపరుస్తున్నటువంటి మాటలు ఉండొచ్చు. కానీ ప్రధానంగా ఉన్నటువంటి మాట ఏదైతే ఉందో అది ఆ భగవంతుడు నీవై ఉన్నావు, ఉమ్, నీవే దేవుడు, నీకు భగవంతుడికి ఎటువంటి తేడా లేదు. అవును. ఈ విషయాన్ని గ్రహించడానికే నువ్వు సాధన చెయ్యి అని చెబుతున్నాయి ప్రతి మత గ్రంథం కూడా. ఉమ్, ఇదే విషయం చెప్తోంది. ఓకే. మన వేదాలు చెప్తున్నాయి ఇదే మాట చెప్తున్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయి ఇదే మాట చెప్తున్నాయి, ఇతిహాసాలు చెప్తున్నాయి ఇదే మాట చెప్తున్నాయి, అవును. మన అవును. పూజా క్రతువులు కూడా ఇదే మాట చెప్తున్నాయి. ఉమ్. అహం బ్రహ్మాస్మి అంటున్నాయి, ఆ. శివోహం అంటున్నాయి. ఇప్పుడు మీరన్నట్టుగా అంటే మార్గాలు ఎన్నో ఉన్నాయి, ఉమ్. కానీ మన భావన ముఖ్యం, చేరాల్సిన గమ్యం ముఖ్యం. Yes. ఎలా వెళ్తున్నాం అనేది అనవసరం. ఎలా నువ్వు ఎంచుకుంటావు దాన్ని, Yes, yes. నేను ఎలా ఏ వెళ్ళగలుగుతాను, మార్గంలో నా వెళ్తున్నాం అనేది స్తోమత ఎంత అనవసరం. ఏంటి అనేది. అవును అవును కానీ భగవంతుడు కొన్ని విషయాల్లో వీటికి సంతసిస్తాడు అని చెప్పి, వీటినే యాక్సెప్ట్ చేస్తాడు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అవును. అలా ముఖ్యంగా తీసుకుంటే ఇప్పుడు మనం ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడే ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి ఆ క్యూ లైన్లలో ఎక్కువసేపు ఆ ఇబ్బంది పడి వెళ్ళిన భక్తుల్ని తొందరగా అనుగ్రహిస్తాడు. నువ్వు విఐపి దర్శనంలో వెళ్ళావు అని చెప్పి నువ్వు అప్పటికి ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళి రావచ్చు, కానీ భగవంతుడి చూపు మాత్రం నీపై కన్నా వాళ్ళపైనే ఉంటుంది అని చెప్పి ఈ మధ్యకాలంలో కొంతమంది పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఇది వాస్తవం కాదు తల్లి. ఉమ్, ఎందుకంటే కష్టపడి నడుచుకొని వెళ్ళాడు, మెట్లెక్కి వెళ్ళాడు, ఇన్ని రోజులు ఆగాడు అనేది కాదు ముఖ్యం. ఉమ్, వాడు ఎంత ధర్మంగా జీవిస్తున్నాడు, వాడు సాటి వారి పట్ల ఎంత దయతో ఉన్నాడు, ఎంత కరుణతో ఉన్నాడు, ఉమ్, వాడి ప్రవర్తన ఎంత నీతిమంతంగా ఉంది, ఇది చూస్తాడు దేవుడు. ఓకే. అంతే తప్ప వీడు డబ్బున్నవాడా, వాడు పేదవాడా, వీడు కష్టపడి వచ్చాడా, నడిచి వచ్చాడా, ఉమ్, వాడు విమానంలో వచ్చాడా, ఇది ఎప్పటికీ చూడడు. ఉమ్, విమానంలో రాగలిగినా తన మేధస్సును ఉపయోగించి ధార్మిక మార్గంలో నడిచి ఉమ్, తన విద్య ద్వారా, జ్ఞానం ద్వారా ఆ ఆస్తిని, అంతస్తుని సంపాదించి ఉమ్, అలా వచ్చాడు అనుకోండి, అక్కడ కష్టపడి వస్తున్నటువంటి వ్యక్తితో సమానంగానే ఉంటాడు వీడు కూడా. ఓకే. అక్కడ అటువంటి తేడా ఉండదు. తేడా ఉండదు. కారణం ఇది ధర్మాన్ని మాత్రమే గుర్తించాలి, ఇక్కడ ఉమ్, కష్టాన్ని కాదు గుర్తించాల్సింది. ఓకే. ఇప్పుడు మీరన్న ఆ ధర్మం విషయానికి వస్తే ప్రతి ఒక్కడు ఎవడికి వాడు నేను చేస్తున్నదే ధర్మం అంటాడు. అవును. మరి అసలు ఏంటి నిజమైన ధర్మం ఏంటి? నిజమైన ధర్మం ఎప్పుడు కూడా తల్లి, ఇతర వ్యక్తులు నీ పట్ల ఎలా ప్రవర్తిస్తే నువ్వు బాధపడతావో, నీవు ఇతరుల పట్ల అలా ప్రవర్తించకుండా, అలా ఉండకుండా ఉండడమే మొట్టమొదటి ధర్మం.
మనం ఎదుటి వ్యక్తుల ద్వారా మనం ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నామో అవును. అలాంటి ఆనందాన్ని మనం ఇతర వ్యక్తులకు ఇవ్వాలి. ఉమ్, ఈ ప్రకృతికి, ఈ విశ్వానికి, సమస్త జీవరాశికి అన్నిటితో కూడా మనం అలాగే మసులుకోవాలి. ఉమ్, అదే ధర్మం. అంతకు మించిన ధర్మం కోట్లే తల్లి. ఓకే. ఎందుకంటే ప్రతి జీవి కూడా ఆనందం కోసమే బ్రతుకుతోంది, అవును. ఆనందం కోసమే జీవిస్తోంది, ఉమ్, ఆనందం కోసమే తపిస్తోంది. ఉమ్, అటువంటి ఆనందాన్ని నువ్వు పొందాలనుకున్నప్పుడు నీకు ఇతరుల వల్ల ఎలాంటి సంఘీభావం లభిస్తుందో, అవును. ఎటువంటి సపోర్ట్ లభిస్తుందో ఉమ్, అటువంటి సపోర్ట్ నువ్వు కూడా ఇతరులకు ఇవ్వాలి. ఉమ్. అదే ధర్మం. కానీ ఇప్పుడు మీరన్నట్టుగా నాకు ఒక విషయంలో సంతోషం కలిగింది, నాకు ఒక విషయంలో దుఃఖం కలిగింది అని అంటే Yes. ఆ విషయమే ఎదుటి వ్యక్తి విషయంలో సేమ్ అదే అప్లై అవుతుంది అని చెప్పలేం కదా. అంటే ఒక్కొక్కరి మనోభావాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. అంటే చెప్పండి, క్లియర్గా చెప్పండి తల్లి, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, ఉమ్, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నీకు ఏ విషయంలో బాధ కలిగిందో నువ్వు అది ఎదుటి వ్యక్తి విషయంలో బాధ కలిగించకుండా ఉండేటట్టు చూసుకోవాలి అని చెప్పి. బాధ అంటే తల్లి, ఒక నాకు ₹1,00,00,000 రాలేదు ఈవేళ అని బాధపడడం వేరు. ఉమ్, ఉమ్, ఏంటి తల్లి, ₹1,00,00,000 రాలేదని బాధపడడం వేరు. ఆ, ₹1,00,00,000 ఉన్నా సరే ఈ ₹1,00,00,000 ఎవరైనా పట్టుకెళ్ళిపోతాడేమో అని ఆలోచిస్తూ బాధపడడం వేరు. ఓకే, ఆ ₹1,00,00,000ని నేను ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా సద్వినియోగం చేయాలి అని ఆలోచిస్తూ బాధపడడం వేరు. ఉమ్, అసలు ఆ ₹1,00,00,000ని సద్వినియోగపరుస్తూ ఆనందపడడం వేరు. ఉమ్, అంటే ఇక్కడ మీరు నన్ను ఒక విషయంలో, అంటే నా నుంచి ఏదైనా దొంగిలిస్తే తీసుకుంటే అకారణంగా, అప్పుడు నాకు బాధ కలుగుతుంది కదా. మీ నుంచి ఏదైనా దొంగిలిస్తే అకారణంగా తీసుకుంటే, లేదని మిమ్మల్ని ఏదైనా మాట అంటే మీకు బాధ కలుగుతుంది కదా. ఉమ్, అది నిజమైన బాధ అంటే. ఉమ్, అంతే తప్ప నాకు లేని దాని గురించి నేను బాధపడుతూ ఉంటాను, రకరకాలుగా ఉండొచ్చు. అది అజ్ఞానం వల్ల బాధ. ఆ, అంటే జ్ఞానంతో ఉన్నటువంటి బాధ వేరు, అజ్ఞానంతో కూడినటువంటి బాధ వేరు. ఓకే. అజ్ఞానం ఉన్న బాధ అంటే నాకు పెద్ద బంగ్లా కావాలని బాధపడేవాడు ఉంటాడు. అంటే అది ఒక రకంగా కామ్యాలను కామ్యాలు అవన్నీ కూడా కోరికల కోసం బాధపడుతున్నాడు. అవును. కోరికల కోసం కాదు. ఉమ్, అంటే ఏని వల్ల బాధపడుతున్నాడు అంటే, ఇంత వేరే వ్యక్తి ద్వారా మనం బాధపడుతుండాలి, ఉమ్, వేరే హింస ద్వారా మనం బాధపడుతుండాలి, వేరే అకారణంగా నిందించడం ద్వారా బాధపడుతూ ఉండాలి. అలాంటి బాధని ఎదుటి వాళ్ళని మనం గురి చేయకూడదు. ఓకే. అలాంటి బాధ మనలో కలిగింది కాబట్టి అలాంటి బాధ ఇంకొకరు కలగకూడదు. ఒకవేళ కలిగిన తర్వాత కాదు, కలగక ముందే ఉమ్, అలా ఆ స్థితి మనకు ఉండాలి. మన మానసిక స్థితి ఆ రేంజ్లో ఉండాలి ఎప్పటికీ కూడా. ఓకే. కానీ ఆ స్థితికి రావాలంటే చాలా కష్టమేమో కదా. కష్టం అనేది అదే తల్లి, ఇలాంటి కష్టాలన్నీ పడ్డ తర్వాతే. చెప్పా కదా, లైఫ్ లో నాస్తికుడిగా ఉన్నవాడు లెసన్స్ అన్ని నేర్చుకున్న lessons అన్ని తర్వాత కూడా మనకి ప్రపంచం, సంఘం, సమాజం నేర్పేస్తూ ఉంటుంది. ఉమ్, ఆ కష్టాలన్నీ కూడా వస్తాయి, నష్టాలన్నీ వస్తాయి. కష్టం నష్టం ఏర్పడినప్పుడే ఉమ్, ఇష్టమైనటువంటి పని ఏదో మనకు తెలుస్తుంది. ఉమ్, అప్పటి వరకు కష్టం నష్టం ఎదురయ్యే వరకు కూడా ఇష్టమైన పని మనకి తెలియదు. ఓకే. సహజంగా కూడా కొంతమంది బాల్యావస్థలోనే, బాల్యంతోనే కూడా ఎలైట్ అయిపోతారు. ఉమ్, దానికి కారణం ఏంటంటే గత జన్మల యొక్క బలం ప్రభావం. ఉంటుంది, పుణ్యబలం ఉంటుంది. ఓకే. ఆ గత జన్మల్లో వాళ్ళు చేసినటువంటి సాధన బలం ఉంటుంది, ఆ ఫలం ఉంటుంది. ఉమ్, అలా వచ్చిన వాళ్ళే రమణ మహర్షి లాంటి వాళ్ళు, ఓ, ఒక సత్యసాయి భగవాన్ కానీ, ఉమ్, ఇట్లాంటి వాళ్ళు ఆధ్యాత్మికంగా వెంటనే బయటికి వచ్చేసి అసలు ఏ బాధ్యతలు తీసుకోకుండా, వ్యవహారాలకు వెళ్లకుండా, అవును. వివాహానికి వెళ్లకుండా ముందుగానే ఆధ్యాత్మిక మార్గంలో ఉండిపోయాడు అంటే గత జన్మల బలం కూడా తోడై ఉంది. అంటే ఇటువంటి వాళ్ళు కారణ జన్ములు అనుకోవచ్చా? అంటే Yes, ఒక exactly. కారణంతో వచ్చిన వాళ్ళు కదా. ఎగ్జాక్ట్లీ అంతే. ఉమ్, ఇప్పుడు నేను మీరు కూడా కారణ జన్మలమే, కానీ ఒక కారణంతో, అంటే ఈ ధర్మబద్ధమైనటువంటి జీవన విధానాన్ని గడపడానికి, ధర్మాన్ని ప్రబోధించడానికి, ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి, ప్రేమను పెంచడానికి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉమ్, ఉమ్, అలాంటి అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కొంతమంది వచ్చి ఉంటారు, వాళ్ళు కారణ జన్మలే. అవును. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారంటే ఆయన ఒక్కడిగా ఏం చేయలేదు కదా. ఉమ్, అతనికి అనేక మంది సహాయకులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, ఆ, ఆ వ్యవస్థను నడిపే వాళ్ళు ఉన్నారు. ఉమ్, వాళ్ళందరూ సహకారం ఉంటేనే, ఆశ్రమంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా తోడ్పడితేనే, ఆ, ప్రకృతి సమస్తం తోడ్పడితేనే ఆయన అనుకున్నది సాధ్యమైంది. అవును. ఆయన అనుకోవడం కూడా లక్ష్యం అంటూ లేదు. మొట్టమొదటిలో ఏంటంటే నేను ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేద్దామని, ఆలయాలు ఏర్పాటు చేద్దామని అటువంటి ఆలోచన అయితే, సంకల్పం అయితే ఏది లేదు. ఆ, ఆనందం వెతుక్కుంటూ ఆనందంగా జీవించాలని అలా వెళ్ళిపోయాడు అంతే, స్థిరమైపోయాడు అంతే ఆయన. ఏంటి అసలు అండి, అంటే నిజమైన ఆనందం అంటే ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా అనుకునేది బాధ లేకపోవడం ఆనందం తల్లి. అది సాధ్యపడుతుందా మానవులకి? ఖచ్చితంగా ఎలా సాధ్యపడుతుంది. ఎలా నేను సాధ్యపడుతుంది? అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అది అందరి విషయంలో జరగాలన్న ఆలోచన ఉండదు కదా. అంటే మీ విషయంలో జరిగింది అని చెప్పి నా విషయంలో జరుగుతుంది అని నేను అనుకోలేను కదా. ప్రతి ఒక్కరి విషయంలో కూడా సాధనతో సాధ్యమవుతుందమ్మా. ఉమ్, సాధనమున్న పనులు సమకూరు ధరలోనని, సాధనతో సాధ్యము కానిదంటూ ఏదీ లేదు. ఉమ్, ప్రతి వ్యక్తి కూడా అందుకు అర్హుడే. ఓకే. అంటే మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి మనం. ఉమ్, కొంతమంది పుడుతూనే మానసిక వికలాంగులుగా ఉంటారు. అవును. వాళ్ళకి అసలు స్థితి ఏంటో తెలియదు, తెలీదు. జీవితం అంటే ఏంటో తెలియదు. అవును. అలాంటప్పుడు వాళ్ళు సాధన చేయాలంటే సాధన చేసేది ఏమి ఉండదు అక్కడ. కారణం ఏంటంటే
గత జన్మల యొక్క పాపకర్మల ఫలితం మనకు అలా కూడా వస్తుంది. ఉమ్, ఈ జన్మలో మనం ఇలా అన్ని అంగాలతో చక్కగా ఉన్నాము అంటే అది కూడా మన గత జన్మలో చేసినటువంటి పుణ్యఫలం, ఆ బలం, మన తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యఫలం, ఉమ్. మన పూర్వీకులు చేసుకున్నటువంటి తరతరాలుగా చేసుకున్నటువంటి పుణ్యఫలం, వాటి వల్ల కూడా ఈ జన్మ ఉత్తమంగా వస్తుంది. అంటే ఇన్ని ఆరోగ్యకరమైనటువంటి కలిస్తేనే అన్ని కలవాలి. ఓకే. ఒక్కరిగా ఒంటిగా ఏదీ సాధ్యపడదు. కానీ ఇప్పుడు మనని మనం తెలుసుకొని ఈ రకంగా మనం ఎన్లైట్ అవ్వాలి అంటే మనం సాధన ఒక్కరమే అవసరం. చేస్తున్నాం కదా మరి. చేస్తున్నాం. ఎందుకంటే ఆ బలమంతా కలిసింది. ఉమ్, ఆ బలం కలిసి మనకు చక్కని ఆరోగ్యకరమైన ఒక శరీరం వచ్చింది, ఒక జ్ఞానం ఉంది. ఈ జ్ఞానంతో, ఈ శరీరంతో, ఈ దేహంతో తరించడానికి అవకాశం ఉంది. దానికి మనం సాధన చేయాలి. ఓకే. ఆ సాధన చేసే అవకాశం ఉన్నప్పుడు అవకాశాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఉమ్, అది అందరికీ అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు ఈ గత జన్మ తీసుకుంటే అందరము కారణ జన్మలమే అని చెప్పి ఇంకొక మాట అన్నారు. అవునమ్మా. అంటే ఆ గత జన్మ వాసనలను బట్టి ఇప్పుడు మనం తీసుకున్న ఈ జన్మలో నన్ను నేను తెలుసుకొని నేను భగవంతుణ్ణి అని తెలుసుకొని భగవంతుడిలో ఐక్యమైపోతానా, లేదు ఈ బంధాలు బంధుత్వాలు వీటిని అనుభవించడం కోసమే నేను పుట్టానా, ఈ ఈ స్థితి ఎప్పుడు మనకు ఏర్పడుతుందంటారు? అంటే ఎటువంటి సందర్భాల్లో ఏర్పడుతుందంటారు? అంటే బల్బులోకి కరెంటు ప్రవహించినంత వరకు బల్బు సామాన్యంగానే ఉంటుంది, నిస్తేజంగానే ఉంటుంది. ఎప్పుడైతే కరెంటు ప్రవహించిందో అది వెలుగునిస్తుంది, ఉమ్, చీకటంతా చెరిగిపోతుంది. అలాగే జ్ఞానం ఎప్పుడైతే మనలోకి ప్రవేశిస్తుందో అప్పుడు మనలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా తొలగిపోతుంది, ఉమ్, నమ్మకం ఏర్పడుతుంది, భగవంతుని మీద విశ్వాసం ఏర్పడుతుంది, ఆ, ధర్మం మీద ఒక అద్భుతమైనటువంటి సంకల్ప బలం వస్తుంది, ఇదే ధర్మం అనేటువంటి ఒక నిర్ణయం వస్తుంది. ఉమ్, అది వచ్చిన వరకు మాత్రం సాధారణంగానే సహజంగానే గడిచిపోతూ ఉంటుంది. ఉమ్, ఏదో షికారులు చేస్తున్నాం, గడిపేస్తున్నాం, మంచి బట్టలు వేసుకుంటున్నాం, బంగారం కొనుక్కుంటున్నాం, కార్లు కొనుక్కుంటున్నాం, పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నాం. ఇలా దర్జాగా నేనంటే గొప్ప అని అహంకారంతో, అహంభావంతో మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఉమ్, ఈ సంబంధాలు నా పిల్లలకి, ఆ మనవలకి, వాళ్ళకి ఆస్తులు కూడా పెడదాం అని ఆలోచనతోనే ఉంటాడు. అవును. అంటే అక్కడ జ్ఞాన ప్రసారం జరగలేదు, ఓకే. జ్ఞానం మనలోకి ఎంటర్ అవ్వలేదు. ఇంకా ఉమ్, ఎప్పుడైతే జ్ఞానం ఎంటర్ అవుతుందో అప్పుడు ఇవన్నీ కూడా అవాస్తవం, అశాశ్వతం అని తెలుసుకుంటాడు. కానీ అన్నీ అనుభవిస్తూ కూడా, అంటే ఆస్తులు సంపాదించొద్దని కాదు, పెళ్లి చేసుకోవద్దని కాదు, పిల్లల్ని కనవద్దని కాదు, వీటిలన్నిటితో ఉంటూ కూడా ఉమ్, ఇది అశాశ్వతం, ఇది శాశ్వతం కాదు, దీనిని మించినటువంటి స్థితి ఒకటి ఉంది, ఉమ్, అదే అఖండ ఆనంద స్థితి, అదే పరమాత్మ స్థితి. ఆ పరమాత్ముడు నేనే ఉన్నాను, నేను ఈ దేహాన్ని కాదు, ఉమ్, ఈ దేహాన్ని నడిపిస్తున్న వాడిని నేను, ఈ దేహంలో నివసిస్తున్న వాడిని నేను అని పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. ఉమ్. అంటే విశ్వాసం ఎవ్రీథింగ్ మన కంట్రోల్లో ఉంచుకోవడమా? కంట్రోల్ ఏది కాదు అసలు, దేన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలనే ఆలోచన కూడా కరెక్ట్. మనని మనం అంటే ప్రస్తుతం ఏ ఎమోషన్ ని కూడా మనని మనం కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటాము. ఇప్పుడు ఈ నార్మల్ వ్యవస్థలో గనుక చూసుకుంటే ప్రతి ఎమోషన్ ని మనలో మనం కంట్రోల్ చేసుకోగలగటమా, లేకపోతే ఆ ఎమోషన్స్ రాకుండా ఎమోషన్స్ వస్తాయి తల్లి, ఎమోషన్స్ రాకుండా ఎవరు ఉండరు. ఓకే. నేనే సడన్ గా ఉన్నాను అనుకోండి, సడన్ గా నా బిడ్డ కోసమో, లేకపోతే బాగా ప్రాణ స్నేహితుడి కోసమో, లేకపోతే తండ్రి కోసమో, తల్లి కోసమో, ఒక మనవరాల కోసమో తలుచుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన మనసు ఆర్ద్రతతో, ప్రేమతో కూడుకొని ఒక రకమైనటువంటి భావనలోకి వెళ్ళిపోతుంది. అవును, అవును. అది ఎమోషన్స్. ఎమోషన్స్ లేనటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. శ్రీరాముడే సీత కోసం అరణ్యంలో విలపించాడు, శ్రీకృష్ణుడు కూడా విలపించాడు. అవును. అందరూ విలపించడం అనేది ఆ భావన, ప్రేమ భావన, కరుణ భావనతో ఉన్నప్పుడు ఎమోషన్స్ ఉంటాయి. బంధాలు, బాంధవ్యాలు, గోపికలతో ఆయన ఉన్నాడు, ప్రేమను పంచాడు, అవి ఉంటాయి. అది కాకుండా ఎమోషన్స్ కంట్రోల్ అంటే అసలు ఇది శాశ్వతం కాదని తెలుసుకోవడం ఉండాలి, లోతుకి వెళ్ళిపోకూడదు. అంటే మనం ఏదైతే ప్రస్తుతంలో ఉన్నామో ఇది శాశ్వతం కాదు అనా? ఏది శాశ్వతం కాదు, ఏది కూడా శాశ్వతం కాదు. అసలు భూగోళమే శాశ్వతం కాదు, వెలుగుతున్నటువంటి సూర్యుడే శాశ్వతం కాదు, ఆకాశం మాత్రమే శాశ్వతం. నిరంతరం ఉండేది ఆకాశం, అది ఎప్పటికీ ఉంటది. విశ్వం, ఆకాశంలోనే విశ్వం ఉంది. విశ్వంలో ఉన్నవి, విశ్వమై ఉన్నది ఏది శాశ్వతం కాదు. అంటే మీరు నేను ఇంకెక్కడ శాశ్వతం? ఏది శాశ్వతం కాదు కదా. ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఆకలింపు చేసుకోవడం అనేదే సాధన బలం, సాధన ఫలం. ఇది అందరికీ రాదు, ఇది కోట్లలో ఒకరికి వస్తుంది. అలాంటి స్థితిని సాధించడానికే ఈ మార్గాలన్నీ కూడా, ఈ ధార్మిక విధానాలన్నీ కూడా, మతాలు చెప్పినా, మార్గాలు చెప్పినా, పూజలు ఏం చెప్పినా సరే, ప్రార్థనలు చెప్పినా, ఆ స్థితిని సాధించడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ కూడా. ఓకే. మరి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నేను ఈ యోగ సాధన, ఈ ధ్యానం ఇవన్నీ నా వల్ల కాదండి, నేను భగవంతుని ఆరాధిస్తా, భగవంతుని ప్రేమిస్తా, ఆయన్నే పూజించుకుంటా, కానీ నియమాలు పాటించాలంటున్నారు కదా, మరి ఎలా? చాలా మంది ఇక్కడే ఆగిపోతున్నారు. ఈ నియమాలన్నీ మేమెక్కడ పాటిస్తాము, ఎంతసేపు ఉన్నా మా పనిలో మేము వెళ్ళిపోతాము, మళ్ళీ పొద్దున్న లేస్తే పూజ అంటే పువ్వులు అంటారు, కొబ్బరికాయలు అంటారు, లేకపోతే ఆలయానికి వెళ్ళాలంటారు, ఆయన అంటే భగవంతుడు పుట్టిన నక్షత్రం అంటారు, ఈ రోజు పలానా గుర్తింపు డే అంటారు, ఇవన్నీ తిరగాలి చేయాలంటే మా వల్ల కాదు, దీనికన్నా బదులు మేము ఇవన్నీ పక్కన పెట్టడమే మేలు.
ఇలాంటి ధోరణి కూడా చూస్తున్నాం. పక్కన పెడితే మాత్రం మన మనసుకి మీకు సహజంగానే మీ మనసు మీకు కట్టుబడి ఉందనుకోండి అమ్మా, మీరు దైవం అని తెలుసుకున్నారు, మీరు ఆల్రెడీ ఇదేది శాశ్వతం కాదని తెలుసుకున్నారు. అదే విధమైనటువంటి భావనతో ఆ హృదయంతో అదే విధమైన ఆనంద స్థితిలో ఉన్నారనుకోండి, ఇంకేవి అవసరం లేదు. మీకు పూజలు అవసరం లేదు, వ్రతాలు అవసరం లేదు, నియమాలు అవసరం లేదు, నిబంధనలు అవసరం లేదు. కానీ ఆ స్థితిని పట్టుకోవడం వరకు మాత్రం ఖచ్చితంగా నియమ నిబంధనలు అవసరం అవుతాయి. ఎలాంటి నియమాలు పాటించాలంటారు? మొట్టమొదటమా యోగం ఏం చెప్తుందంటే అష్టాంగ యోగం అంటారు దీన్ని, హఠయోగం. యమం అంటే సోషల్ డిసిప్లిన్, సమాజానికి అనుగుణంగా సమాజానికి అనుబంధంగా మనం ముసలుకోవాలి. సమాజం విధించేటటువంటి ఆ నియమ నిబంధనలకి అనుబంధంగా మనకు వెళ్ళాలి. ఇప్పుడు ఏంటి సమాజం ఏం నిర్మిస్తుంది అంటే దొంగతనం చేయకూడదు, ఎవరిది మనం అపహరించకూడదు, అలాగే మనం ఉపయోగించుకుంటున్నప్పుడు రోడ్డు ట్యాక్స్ కట్టాలి, ఇంటి ట్యాక్స్ కట్టాలి, వాటర్ ట్యాక్స్ కట్టాలి, కరెంట్ బిల్స్ కట్టాలి. ఇదంతా సమాజానికి సంబంధించినటువంటి విషయం. సమాజంలో మనం భాగమే ఉన్నాం కాబట్టి మన కోసమే మనం చేసుకుంటున్నాం, కానీ సమాజానికి అనుబంధంగా చేయాలి. అది యమంలో వస్తుంది. ఇక నియమము అంటే ఇండివిజువల్ డిసిప్లిన్, అది వ్యక్తిగత క్రమశిక్షణ. మనం పరిశుభ్రంగా ఉండాలి, మానసికంగా పరిశుభ్రంగా ఉండాలి, శారీరకంగా పరిశుభ్రంగా ఉండాలి. ఇప్పుడు మనసు ఎవరిని నిందించకుండా, వ్యభిచరించకుండా, అలవాట్లకు బానిస కాకుండా, శుభ్రమైనటువంటి వస్త్రధారణతో నిరంతరం శుచిగా ఉంటూ, సహజమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటూ, ఇదంతా కూడా వ్యక్తిగత క్రమశిక్షణము, నియమము అంటారు దాన్ని. తర్వాత ఆసనము. ఈ ఆసనం అనేది యోగాలో భంగిమల సాధన, మన వ్యాయామం, ఇవి కూడా ఆసనాల కింద వస్తాయి. ఇప్పుడు జిమ్ముల్లో చేసినా సరే చాలా వరకు అవి యోగాసనాలతో చేపిస్తున్నారు. అలా యోగాసనాల ద్వారా మనం ఆసనం ఉంటుంది. ప్రాణాయామం అంటే మన గాలిని తీసుకునేటువంటి విధానం. మన శ్వాస ఎప్పుడు మనకు తెలిసినా తెలియకపోయినా శ్వాసిస్తూ ఉంటాం మనం, ఎందుకంటే శ్వాసే ప్రాణం. శ్వాస ఉన్నంత కాలమే మనం ఉంటాం, శ్వాసే మనం, గాలే మనం. గాలి ఈ దేహంలో ఉన్నంత కాలం మనం ఉంటున్నాం, గాలి ప్రవేశం వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోవడం కూడా ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు, ఇక్కడే ఉంటున్నాం. వెళ్ళేది లేదు, వచ్చేది లేదు. మనం ఎప్పుడు శాశ్వతంగా ఉంటాం, ఇక్కడే ఉంటాం. మరి గాలి అంతే కదా తల్లి, గాలి ఎక్కడికైనా వెళ్ళిపోతుందా? ఎక్కడి నుంచన్నా వస్తుందా? నిరంతరం స్థిరంగా ఉంటుంది. కాకపోతే ఈ శరీరానికి ఆ గాలిని తీసుకునే స్థితి లేదు అనమాట. ఆ గాలిని తీసుకొని హోల్డ్ చేసి మళ్ళీ పంపించేసే స్థితి లేకపోవడం వల్ల ఇది పాడైపోతుంది. ప్రాణము అంటే వాయువు అని అంతే, గాలే. గాలిలో మళ్ళీ 5 ఉన్నాయి, దాన్నే పంచభూతాలు అంటాం కదా. గాలితో కూడినటువంటి ఇంకొక 4 ఉన్నాయి, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఈ గాలితో మిగతా 4 కనెక్ట్ అయినప్పుడు ప్రాణం అవుతుంది. ఈ 5 కలిస్తే ప్రాణం అవుతుంది. పంచభూతాలే ప్రాణం. ఆ పంచభూతాలు ఎప్పుడు ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి, ఎప్పటికీ ఉన్నాయి, శాశ్వతంగా ఉన్నాయి. కానీ అది ఒక దాంట్లో బాడీలోకి వెళుతున్నప్పుడు, బాడీ లైక్ ఎ మిషన్, ఒక యంత్రం. ఇది యంత్రం పనిచేస్తున్నా పని చేయకపోయినా కరెంట్ ఉందా లేదా? ఉంటుందా లేదా? కరెంట్ పోదు కదా, కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయినంతకాలం ఉంటుంది. ఆ ఉత్పత్తి ఎక్కడి నుంచి జరుగుతుంది? అదే పరమాత్మ. బల్బు పనిచేయకపోయినా కరెంట్ ఉంది, ఇంకో బల్బు వెలుగుతోంది అంటే ఆ కరెంటే మనం, బల్బు మనం కాదు. కానీ బల్బులో ఉన్నాం మనం, బల్బులో ఉన్నాం కాబట్టి ఈ బల్బే నేను అనుకుంటున్నాం, కానీ కరెంటే నేను. అదే తెలుసుకోవాలి. ఈ విషయాన్ని తెలియజెప్పడమే రమణ మహర్షి నిరంతరంగా ఆయన జీవితం పర్యంతం కూడా ఇదే మాట చెప్పాడు, నీవెవరో తెలుసుకో అని. కానీ నీవు పలానా అని చెప్పలేదు, నీవెవరో తెలుసుకో అన్నాడు. ఆ పలానాని చెప్పడానికే నా ప్రయత్నం, నేను చేస్తున్నటువంటి సాధన, నా ప్రక్రియ అంతా కూడా నీవు ఈ శరీరం కాదు, శరీరంలో ఉన్నవాడివి, శక్తి క్షేత్రాన్ని నీవు అని సామాన్యుడికి కూడా విశదీకరించి విపులంగా చాలా సులువైన పద్ధతుల్లో చెప్తూ వెళ్తున్నాను. ఇప్పుడు మీరన్నట్టుగా ఈ పంచభూతాత్మకమైనదే మనలో ఉన్న ప్రాణం. కానీ మనం మాట్లాడాల్సి వస్తే దాని గురించి ఆత్మ అంటున్నామే తప్ప ఈ పంచభూతాత్మకమైన ఒక శక్తి అని అనట్లేదు. మీరు ఇప్పుడే మీ మాటలోనే చెప్పారు, పంచభూతాత్మకమైనటువంటి శక్తి అన్నారు. అంటే ఆత్మ అనేది పంచభూతాలు పెట్టుకున్న పేరా ఆత్మ అనేది? అదే ఆ పంచభూతాల మిక్స్డ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని మనం ఆత్మ అంటున్నాం. కేంద్రీకృతమైనటువంటి శక్తి క్షేత్రం ఏదైతే ఉందో దాన్ని మనం ఆత్మ అంటున్నాం. అంతే. అంటే ఇది ఒక ఆర్గాన్ కాదు, ఒక అవయవం కాదు, అంతే. అది కంటికి కనిపించనిది, చెవులకు వినిపించనిది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. ఓకే. కానీ చూస్తే కనపడుతుంది, మళ్ళీ కనిపించేది కనిపించినది కూడా ఆత్మే, శక్తే. ఎనర్జీ ఉంది, కనిపిస్తుంది. అంటే ఇప్పుడు అది ఫార్మేషన్ మారినప్పుడు అన్నమాట, భౌతికంగా కనపడుతుంది. ఇప్పుడు మన శరీరంలో ఉన్నారు మీరు, కనపడుతున్నారుగా, కానీ శరీరం కూడా శక్తే, అవయవాలు కూడా శక్తే. అవయవం సహితంగా ఉన్నది శక్తే, అవయవ రహితంగా ఉన్నది కూడా శక్తే. అవయవ రహితంగా ఉన్నది ఇప్పుడు మనం అనుకున్న ఈ పంచభూతాత్మకమైనది అనుకోవచ్చా?
ఓకే. అది ఒక రూపాన్ని, భౌతిక రూపాన్ని పొందినప్పుడు దేహంగా ఉంటుంది, శరీరంగా పరిణమిస్తుంది. ఓకే. ఇప్పుడు మనము అంటే మీరన్నట్టు ఈ ప్రేమ, ఆప్యాయత, నన్ను నేను చూసుకోవడము, పక్కన వాళ్ళలో కూడా ఉన్నది నేనే, అంతటా ఉన్నది నేనే అనుకునే భావన రావాలి అని అంటే మనం ఆ శక్తిని పట్టుకోవాలా శరీరాన్న? కానీ ప్రస్తుతం మనం శక్తి అంతా అయిపోవాలి, శరీరాన్ని శక్తి అయిపోవాలి మనం. శరీరం అనేది శరీరాన్ని తక్కువ భావన చేయొద్దు. అదే అని చెప్తున్నాను నేను. ఇది జస్ట్ ఇది మట్టి, ఇది ఒక మిషన్, ఇది ఒక యంత్రం, మన శరీరం కాదురా, ఇది రక్త మాంసాల శరీరం, ఇది శాశ్వతం కాదురా అంటుంటారు. కానీ ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకని కరెక్ట్? ఇది పవిత్రమైనదే, ఇది అద్భుతమైనదే. ఇది ఉంది కాబట్టే మీరు నేను మాట్లాడుతున్నాం. ఇదే మిమ్మల్ని నన్ను వేరుగా ఉంచింది, కలుపుతోంది కూడా. ఇది కూడా, అది శక్తి అంతరాత్మ ఎంత విలువైనదో దేహం కూడా అంతే విలువైనది. ఏది దేనికంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు, రెండు ఇంపార్టెంటే. కానీ మీరన్నా అది తెలుసుకునే వెళ్ళే ప్రాసెస్ లో ఈ శరీరం నాది, నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అనే ఒక ధోరణిలో ఎక్కువగా దీనిపైన మీరు చెప్పింది కరెక్టే. అంటే ఇది మాత్రమే నేను అనుకోవడం అజ్ఞానం, ఇది కూడా నేను అనుకోవడం జ్ఞానం. ఇది మాత్రమే నేను అనుకున్నప్పుడు కేవలం దీని యొక్క పోషణకి, దీని యొక్క అందచందాలకి, దీనికి హంగులకి మాత్రం మనం కృషి చేస్తూ ఉంటాం. కానీ దీనితో పాటు దీన్ని నడిపిస్తున్నది ఒకటి ఉంది కదా లోపల, అది కూడా నేనే అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి నిజమైనటువంటి జ్ఞానంతో ఉంటారు, నిరంతర ఆనందంతో ఉంటారు, నిరంతర శక్తితో ఉంటారు. వాళ్ళ మాట కానీ, చూపు కానీ, నడక కానీ అన్ని కూడా శక్తిగానే అలా ఉంటాయన్నమాట. అలా ప్రవర్తిస్తూ ఉంటాయి. కొంతమంది మనం కలవగానే అనిపిస్తుంది వాళ్ళలో ఆ శక్తి ప్రసారం ఉంటుంది, ఆ వైబ్రేషన్స్ వస్తాయి. మిమ్మల్ని నేను ముట్టుకోకుండానే కూడా నా శక్తి మిమ్మల్ని తాగుతోంది, నన్ను మీరు ముట్టుకోకుండానే మీ శక్తి నాకు తాగుతోంది. ఆరా అనొచ్చా దాన్ని? అదే ఆరా అంటాం. ఓకే, దాన్నే ఆరా అంటాం. విశ్వశక్తి అది. ఇప్పుడు కొంతమంది మీరు అన్నట్టుగా కొంతమంది ఎదురుగా వస్తే పాజిటివ్ గా అనిపిస్తుంది, ఇంకాస్త మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. అస్సలు పరిచయం లేని వ్యక్తి అయినా మనకి ఎక్కడో అలా మన ముందు నుంచి వెళ్తుంటేనో జర్నీలో ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడాలనే భావన కలుగుతుంది. ఎందుకు అంటే ఇదంతా మీరన్నట్టు పాజిటివ్ ఆరానేనా, గత జన్మది ఏదైనా ఇక్కడ ఇంక్లూడ్ అయింది అనుకోవచ్చా? అది కూడా ఇది కూడా రెండు ఉంటాయి. పాజిటివ్ ఆరా ఒకటి, గత జన్మల్లో మనం కలిసి ప్రయాణించినటువంటి అంటే ఆరా. అసలు గత జన్మలో ఇంకొక విషయం ఏంటంటే తల్లి, గత జన్మలో ఉన్నది ఈ జన్మలో ఉన్నది ఒకటే కదా శక్తి. ఆ శక్తి అన్నిట్లో ఉన్నది ఒకటే కదా. అంటే పూర్తిగా జ్ఞాన స్థితిలో ఉండడం, ఎన్ని జన్మలు ఎత్తినా జన్మలు ఎత్తకపోయినా జ్ఞానస్థితిలో ఉంటే ఆ శక్తి ఏదైతే ఉందో అదే శక్తి ఇంకోటి ఉన్నప్పుడు, అంటే పూర్తిగా క్లియర్గా స్వచ్ఛంగా ఉన్నటువంటి స్థితులు రెండుగా ఉన్నప్పుడు ఆ రెండు క్లియర్గా ఉంటే ఒకటైపోతాయి. ఓకే, ఆ ఏకీభావం జరుగుతుందన్నమాట. ఇది నేనే, అది నేనే, తనతో నేను ఎక్కువ ఉండాలి, తనతో ఎక్కువ మాట్లాడాలి అనే భావన ఎప్పుడు కలుగుతుందంటే ఆ రెండు కూడా పరిపూర్ణంగా స్వచ్ఛంగా ఉన్నాయి. అప్పుడు ఇబ్బంది ఉండదు. కలుస్తాయి, వెంటనే కలిసిపోతాయి. కలిసినా సరే వాటిలో తేడాను మనం గమనించలేము. 2 బాటిల్లో నీళ్లు ఉన్నాయి అనుకో తల్లి, ఒక బాటిల్లో నీళ్లు కొద్దిగా అపరిశుభ్రంగా ఉన్నాయి, ఒక బాటిల్లో క్లియర్గా ఉన్నాయి. అవి రెండు కలిపామనుకోండి మళ్ళీ అపరిశుభ్రంగా కనిపిస్తుంది. అవును, అంతే కదా. రెండు క్లియర్గా ఉన్నాయి అనుకోండి, రెండు కలిపితే రెండు క్లియర్గానే ఉంటాయి. ఆ రెండు కలవడానికి ఎక్కువ ప్రయత్నిస్తాయి, ట్రాన్స్పరెంటేషన్ కోసం ప్రయత్నిస్తుంటాయి. అలాగే సోల్స్ కూడా రెండు శరీరాల్లో ఉన్నటువంటి ఆ శక్తి కూడా తను క్లియర్ గా ఉండడం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. చెడుతో కలవడానికి ప్రయత్నించదు, చెడు కూడా మంచితోనే కలవడానికి ప్రయత్నిస్తుంది. గమనించండి మీరు. అవునా? ఎస్, చెడు కూడా చెడుతో కలవడానికి ప్రయత్నించదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నిజమే చెప్పాలనుకుంటారు ఎదుటి వ్యక్తి మనకి. మనం అబద్ధం చెప్తున్నా సరే మనకి ఎదుటి వ్యక్తి నిజమే చెప్పాలనుకుంటాం. అలాగే మనం చెడుగా ఉన్నా సరే ఎదుటి వ్యక్తి మాత్రం మనతో మంచిగా ప్రవర్తించాలనుకుంటాం. అంటే చెడు కూడా మంచినే కోరుకుంటుంది, మంచి కూడా మంచినే కోరుకుంటుంది. కాబట్టే ఆ శక్తి మనకి ఎదురైనప్పుడు, అలాంటి ప్యూరిటీ, క్లారిటీ ఉన్నప్పుడు మనం ఆకర్షిస్తుంది. కానీ ఎక్కువగా ఇప్పుడు మనం ఏది జరగాలని కోరుకున్నా, అంటే చెడు వాళ్ళు మంచి జరగాలని కోరుకుంటారు, మంచి వాళ్ళు మంచి జరగాలని కోరుకుంటారు, చెడు జరగాలని కోరుకోరు. కానీ ప్రతి దాంట్లో కూడా చెడే తొందరగా అట్రాక్ట్ అవుతుంది అంటూ ఉంటారు కదా, అది మన భావన, వాస్తవమా? అదే కర్మఫలం ఉంటారు కదా తల్లి. అవును, మనం చేసే దాన్ని బట్టే మనం ఏదైతే చేస్తున్నామో అదే మన భవిష్యత్తు. ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది రేపు భవిష్యత్తు. ఇప్పుడు చేస్తున్నటువంటి రికార్డింగ్ రేపు టెలికాస్ట్ కాబోతుంది. అంటే ఇక్కడ చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో అదే ఫ్యూచర్ లో ప్రెజెంటేషన్ గా మారుతుంది అనమాట. ప్రతి పనికి కూడా ఫలితం వస్తుంది, అదే కర్మఫలం అంటారు. బ్రహ్మదేవుడు రాసేసాడు ముందు నుదుటి మీద అంటారు. రాసింది బ్రహ్మదేవుడు అంటే ఎవరు? బ్రహ్మ అంటే నువ్వే కదా. అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు, నేనే బ్రహ్మను అనుకున్నప్పుడు నా నుదుటి రాతను నేనే రాసుకుంటున్నాను, మీ నుదుటి రాతను మీరే రాసుకుంటున్నారు.
అంటే జీవనంలో భాగంగా రాసుకుంటున్నామా, ముందరే రాసుకొని వచ్చామా? జీవనంలో భాగంగానే. అది గత జన్మలో రాసుకుని ఉండొచ్చు, ఈ జన్మలో రాసుకుంటూ ఉండొచ్చు. గత జన్మలో రాసిందంతా ఇప్పుడు ఆల్రెడీ అనుభవించేస్తున్నాం, జరిగిపోతుంది. ఇప్పుడు రాస్తున్నది నెక్స్ట్ జన్మకి క్యారీ అవుతూ ఉంటుంది ఇన్ ఫ్యూచర్. జన్మ కూడా అంటే శరీరం మారితేనే జన్మ అనుకోద్దు తల్లి. ఈ క్షణం మారితే మరి జన్మే మనకి. ఎలా అంటారు? ప్రతి క్షణం జన్మే. ఏ క్షణం మరణిస్తాం మనకు తెలియదు. గడిచిపోయిన ఏ క్షణం కూడా తిరిగి రాదు. క్షయమైపోతున్న కాలాన్ని ఎవ్వరు కూడా అందిపుచ్చుకోలేరు, నిలబెట్టలేరు. కాబట్టి ప్రతి క్షణం కరిగిపోతుంది, అంటే జన్మ గడిచిపోతుంది. క్షణానికి ఒక జన్మ మనకి గడిచిపోతుంది. శరీరం మారవచ్చు, మారకపోవచ్చు, కానీ జన్మ గడిచిపోతూనే ఉంది. నిరంతరం మనం ప్రయాణిస్తున్నాం. ఆ ప్రయాణంలో భాగంగానే కర్మఫలాన్ని మనం నిరంతరం అనుభవిస్తూ వస్తున్నాం, అనుభవించాల్సిందే. ఓకే. ఇప్పుడు చాలా మంది మానవ జన్మ విషయానికి వస్తే ఎన్నెన్నో జన్మలు తీసుకుంటారని అంటూ ఉంటారు. 84 లక్షల రకాల జీవులు ఉన్నాయి తల్లి. అంటే 84 లక్షల మంది అనుకుంటారు చాలా మంది, అజ్ఞానంలో ఉన్న వాళ్ళు. కొంతమంది నాతో అలా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటయ్యా మీ సనాతన ధర్మం, హైందవ ధర్మం, 84 లక్షల మంది జీవరాశి అని చెప్తుంటారు. ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి ఎక్కిదే మాట్లాడతారు. ఇక్కడ చూస్తే ప్రపంచంలో 100 కోట్ల మంది జనం ఉన్నారు, ఇక్కడ 700 కోట్ల 800 కోట్ల మంది జనం ఉన్నారు, 84 లక్షలు అంటారేంటి అని చెప్పి నన్ను ఎంతో మంది అలా క్వశ్చన్ చేశారు. అంటే వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ ఆ లెవెల్లో ఉందన్నమాట. దానికి మీ సమాధానం? ఎస్, ఎగ్జాక్ట్లీ. 84 లక్షల రకాలు, ఒక్కొక్క రకానికి కోటాను కోట్లు. రైట్. అదేంది కదా తల్లి? అంటే అదొక పురుగుగా కావచ్చు, జంతువుగా కావచ్చు, ప్రతి ఒక్కటి ఏదైనా కంటికి కనిపించేది కావచ్చు, కనిపించేది కావచ్చు. ఎస్, జీవం లేనిది, చలనం లేని వస్తువుల్లో కూడా కాదు. కాదు, జీవంతో అంటే చలనం లేని వస్తువులు కూడా. మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే రాయి కూడా జీవంతోనే ఉంటుంది. ప్రతి వస్తువులు కూడా జీవం ఉంటుంది. జీవం లేనిదంటూ లేదు. ఇందు గలడందు లేడను సందేహం పోవలదు, చక్రి సర్వోపగతండు, ఎందెందు వెతికిన అందందే గలడు. ఈశ్వర సర్వభూతానం సర్వ విద్యానం. ఈశ్వరుడు అన్ని చోట్లలోనూ ఉంటాడు, అన్నిట్లోనూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కదానిని మనం కూడా ప్రాణంగానే గమనించాలి. ప్రాణం ఉన్నదేనే మనం తెలుసుకోవాలి. కానీ చలనం ఉన్న వాటిని మనం జీవంగా భావిస్తున్నాం కదా, ఎందుకని? అది అర్ధజ్ఞానం. సగం తెలిసింది మనకి, పూర్తిగా తెలియలేదు. సగం తెలుసుకున్న వాళ్ళు అర్ధజ్ఞానంతో ఉంటూ అదే టాపిక్ మాట్లాడుతుంటారు. నేను ఇప్పుడు సహజంగా ప్రస్తుతం సమాజంతో నేను ఫైట్ చేస్తున్న విషయం ఇది. శాకాహారులు ఉత్తములుగా అనుకుంటూ, మాంసాహారుల్ని హింసపరులు అనుకుంటూ, మాంసాహారం నేరమని, పాపమని చెప్తున్నారు. కాదంటారా? ఇది కాదు. ఎందుకని? ఇప్పుడు చెప్పుకున్నదే మనం. ప్రాణం, జీవం, శక్తి సర్వత్రా ఉన్నది, సమస్తమునందు ఉన్నది. కాబట్టి ప్రాణం అనేది ఒకదాని నుంచి ఒకటికి మారుతూ ఉంటుంది. ఒక దేహానికి ఇంకొక దేహం ఆహారమై ఉంది. కాబట్టి మీరు పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు తిన్నా, కదులుతున్నటువంటి జీవులను తిన్నా రెండు ఒకటే. ఓకే. మీరు ఆహారం కోసం దాన్ని సేకరిస్తున్నప్పుడు అది హింస కాదు. ఆహారం కాకుండా మీరు మామూలుగా వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఉన్నటువంటి పువ్వుని ఇలా తెంచినా అది హింసే అవుతుంది. మీకు అది అవసరం, అది ఒక పూజ కోసమో, మీకు ఆహారం కోసమో, లేకపోతే పూజ అలంకరణ కోసమో దాన్ని తీసుకున్నారు, దానికోసం మాత్రమే తీసుకున్నారు. అప్పుడు అది హింస కాదు. కానీ అది మీరన్న ఉదాహరణ, ఇప్పుడు పువ్వు తీసుకుంటే పువ్వు అది పుట్టటం అంటే అది అలా పువ్వుగా జన్మ తీసుకోవడమే భగవంతుడి యొక్క ఒక వరంతో ఆయన పాదాలను చేరడం కోసమే పువ్వుగా పుట్టింది అంటారు కదా. మరి ఇప్పుడు అసలు భగవంతుడు అనేవాడు ఎవడు అనేది కదా ప్రశ్న. మొట్టమొదట గుడిలో ఉన్నవాడే దేవుడు అనుకోవడం అజ్ఞానం. నీలో నీవై ఉన్నవాడే దేవుడు అంటే ప్రసాదం ఎవరికి పెడుతున్నాం? మనం దేవుడికే పెడుతున్నాం. మనం తింటాం అనుకుంటున్నాం. ఈ మాట కూడా అంటుంటారు చాలా మంది, అరే ప్రసాదాలు దేవుడికే పెడతారేంట్రా, దేవుడికి పెడతారేంటి, ఇన్ని ప్రసాదాలు ఇన్ని రకాలు పెడతారా, ఇంత కాస్ట్లీగా వండుతారా, ఆయన పేరు చెప్పుకొని మనమే తింటున్నాం కదా అంటారు. ఆయన పేరు చెప్పుకొని మనం తింటున్నాం, తినేవాడు దేవుడే తింటున్నాడు, నువ్వు దేవుడివేరా. కానీ ఇలా మాట్లాడితే మూర్ఖులు అంటారు కదండి సమాజం. మూర్ఖులే అంటారు. పిచ్చివాళ్ళు ఎప్పుడు కూడా పిచ్చివాడు అందరినీ పిచ్చివాడిగా చూస్తాడు. పచ్చకాంబర్లో ఉన్న వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంటాడు. ఉన్నవాడు జ్ఞానాన్ని మాత్రం ప్రకటిస్తాడు, జ్ఞానవంతంగా జీవిస్తాడు. జ్ఞానం లేనివాడు నిరంతరం అజ్ఞానంలోనే ఉంటాడు, వాడు ఆవేదనతో శోకంతోనే జీవిస్తూ ఉంటాడు. జ్ఞానం ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది, నమ్మకంతో ఉంటుంది, విశ్వాసంతో ఉంటుంది, నమ్మకాన్ని కలిగించే శక్తిని కలిగే ఉంటుంది. ఎవరి ప్రవర్తన బట్టి, ఎవరి తీరును బట్టి, ఎవరి జ్ఞానాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరో ఏదో అంటున్నారని, సమాజం ఒప్పుకోవటం లేదని, అజ్ఞానులు ప్రశ్నిస్తున్నారని మన సత్యాన్ని, మనం నమ్ముకున్న ధర్మాన్ని విడిచిపెట్టకూడదు.
అంటే సమాజం కోసం మనం బ్రతకాల్సిన అవసరం లేదు, నీ కోసం నువ్వు బ్రతకంటున్నారా? ధర్మం కోసం బ్రతుకు. ధర్మం కోసం. అంటే నీవు ఎవరై ఉన్నావు? నీవు దేవుడి కోసం, నీవు దేవుడై ఉన్నావు కదా, ఉమ్, నీవు దైవమై ఉన్నావు కదా, దైవం కోసం బ్రతుకు, దైవమై బ్రతుకు. ఉమ్. దైవం కోసం బ్రతుకు, దైవం. దైవమై బ్రతుకు. అంతే తప్ప ఎవరో కల్పించారని, ఉమ్, ఎవరో రాశారని, ఎవరో చెప్పారని, ఉమ్. ఎవరో కట్టుబాటు చేశారని అలా జీవించుకో. ఓకే. అలా జీవిస్తే నిన్ను నీవు కోల్పోయినట్లే. ఉమ్, అంటే అప్పుడు దేవుడి స్థితిలో మనం లేము, హా. కేవలం జీవుడి స్థితిలో ఉన్నాం. ఉమ్, వేరే వాటికి మనం కట్టుబడి ఉంటాయి. అంటే కొన్ని రకాల చట్టాలకు మాత్రం మనం కట్టుబడాలి. ఆ, అదే మనం సంఘం కోసం అనుకున్నాం కదా, అవును. కొన్ని రకాల జీవుల్ని మనం తినకూడదు. అది మనం చట్టం చేసుకున్నాం. మనం ఈ దేశంలో ఒక చట్టం ఉంటుంది, వేరే దేశంలో ఇంకో చట్టం ఉంటుంది. అంటే మనం ఏ దేశంలో నివసిస్తున్నామో ఉమ్. ఆ దేశ కాలమాన పరిస్థితులకు అనుకూలంగా మనం బ్రతకాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే అవి తినొద్దు అని చెప్పారు అంటే ఇవి తినమని అయితే ఎక్కడ రాసి పెట్టలేదు కదా అనే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకేం చెప్తారు? ఎక్కడ రాసింది ఇది తినాలి అని? అంటే రాసి ఉన్నదే మనం చేస్తామా? రాసి లేకపోతే ఇది చేయలేమా? అంటే మన పెద్దవాళ్ళు మనం చెప్పి అంటే అదే తల్లి, నువ్వు శ్వాస తీసుకోవాలి పుట్టిన తర్వాత అని చెప్తేనే మనం శ్వాసిస్తున్నామా? వద్దు అనుకున్నంత మాత్రాన మనం ఆగదు కదా. ఆగదు కదా. ఇది కూడా అలాంటిదే. ఉమ్, అదే స్థితిలో ఉండాలి. ఇది కూడా మన మన ప్రయాణం కూడా, మన నడక కూడా అదే స్థితిలో ఉండాలి, అదే వాస్తవంలో ఉండాలి. ఉమ్, నువ్వు ఇలా శ్వాసించాలి, అలా శ్వాసించాలి. అంటే శ్వాస ఏ రకంగా శ్వాసించాలని ప్రాణాయామాలు చెప్పుకున్నాం, మన విధానాలు రాసాం, పతంజలి భాష్యాలు ఇవన్నీ ఉన్నాయి. ఆ, అది వేరు. ఆ, అసలు శ్వాసే నువ్వు ఇంతసేపే తీసుకోవాలి, ఇప్పుడే తీసుకోవాలని చెప్పడం వేరు. ఉమ్, ఓకేనా? ఉమ్, ఈ సహజమైనటువంటి స్థితి ఏదైతే ఉందో, పుస్తకాలు ఎప్పుడు వచ్చాయి తల్లి? ఉమ్. ఎప్పుడు రాసుకున్నాం మన పుస్తకాలని? గ్రంథాలు ఎప్పుడు వచ్చినాయి? తాళప్రత గ్రంథాలు ఎప్పుడు వచ్చినాయి? ఉమ్. ఎప్పటి నుంచో? అంటే ఒక ఊహ ప్రకారంగా చెప్పండి, మీకు పలానా టైం నుంచి వచ్చాయని. కొన్ని వేల సంవత్సరాలు, వందల సరే, వేల సంవత్సరాలు సంవత్సరాల నుంచి అంటుంటారు వచ్చాయి. కదా. ఆ, కానీ మానవ పరిణామం ఎప్పుడు మొదలైంది? ఉమ్. ఈ దానికన్నా భూమి ఎప్పుడు మొదలైంది? అంచనా వేయగలమా? అనంతం, లెక్క లేదు. ఉమ్, ఈ భూగోళం ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఉమ్. 450 కోట్ల సంవత్సరాలు అయింది. అంటే మనమున్న ఈ కలియుగం. ఈ కలియుగం కాదు తల్లి, అసలు ఈ విశ్వంలో ఈ భూగోళం మొదలై, ఆహా, ఈ విశ్వ పరంపర మొదలై ఎలా చెప్పగలరు మీరు అది? మనకు లెక్కలు ఉన్నాయి. అది కూడా వేదాల లెక్కల్లోనే చెప్తున్నారు. ఉమ్, అదొకటి సైన్స్ పరంగా కూడా మనం లెక్క కడుతున్నాం. ఇప్పుడు సైన్స్ పరంగా కూడా లెక్క పెట్టి ఈ యూనివర్స్ స్టార్ట్ అయ్యి మొత్తం 864 కోట్ల సంవత్సరాల యూనివర్స్ తాలూకు వయసు అని, ఉమ్, దాంట్లో సగం గడిచిందని ఉమ్, సైన్స్ లెక్కలు కూడా మనకు చెప్తున్నాయి. బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా కూడా మనం తెలుసుకుంటున్నాం. ఉమ్, ఇదే విధానాన్ని మన వేదాల్లో కూడా విపులీకరంగా చెప్పారు దాన్ని. ఉమ్. అంటే ఎన్ని యుగాలు, ఆ, చతుర్యుగాలు ఉంటాయని మనకి, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాలు కాదు. ఒక్కొక్క యుగానికి లెక్కలు ఉన్నాయి, ఇన్ని లక్షల సంవత్సరాలు. ఇప్పుడు కలియుగం 4,32,000 సంవత్సరాలు అవుతుంది. ఉమ్, ఇలా ఈ 4,32,000 సంవత్సరాల్లో ప్రస్తుత కలియుగం 5,000 సుమారు జరిగింది. ఉమ్, ఇలా లెక్కలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రతి లెక్కని బట్టి కూడా మనం అంచనా వేస్తే 864 కోట్ల సంవత్సరాలకి మొత్తం ప్రళయం, మహాప్రళయం జరుగుతుంది. ఉమ్. ఆ మహాప్రళయంలో మొత్తం సమస్తం కూడా వినాశనం అయిపోతుంది. అదే యుగం అంతమా? అదే అంటే యుగాంతం అంటే మళ్ళీ వేరు. ఈ కలియుగాంతం ఈ లెక్కలు వేరు. ఆ, మళ్ళీ మన్వంతరాలు ఉంటాయి. ఉమ్, ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో మనం ఆ, అంటే మన్వంతరాలు మళ్ళీ యుగాల్లో ఈ 4 యుగాలు కలిసి ఉమ్, 4 యుగాలు కలిసి ఒక మహాయుగం. ఉమ్. 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. ఓకే. అలాంటి 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం అవుతుంది. ఓ, అంటే ఇంకా చాలా. ఇలా అనంతంగా ఉంటుంది లెక్క చెప్పుకుంటే మనం. ఆహా, ఇది ఇక్కడ మొదలు ఇక్కడ ఎండింగ్ అనేది లేదు. ఒక పరిధి మాత్రం, ఒక గుర్తింపు కోసం మనం ఒక లెక్క వేసుకున్నాం. ఉమ్, ఆ లెక్కలో ఒక జీవ పరిణామంలో భూగోళం ఈ పెరగడానికి, ఈ జీవులు పుట్టడానికి, ఇవన్నీ ఒక స్థిమితంగా ఉండడం కోసం 864 కోట్ల సంవత్సరాల పాటు ఉంటుంది. ఉమ్, అంటే ఒక పగలు 12 గంటలు, ఒక రాత్రి 12 గంటలు మనం ఎలా అయితే విభజించుకున్నామో అవును. అలాగే ఇది కూడా సృష్టి జరిపి విలయం, మళ్ళీ ప్రళయం, మొత్తం మహాప్రళయం అయిపోవడానికి ఒక కాలం అంటే 864 కోట్ల సంవత్సరాలు మళ్ళీ ఆగాలి, ఉమ్, మళ్ళీ ఏర్పడడం కోసం. అలా పరిణామం చెందుతూ ఉంటుంది. మళ్ళీ 864 కోట్ల సంవత్సరాలు పరిణామం చెందుతూ ఎదుగుతూ ఉమ్, మళ్ళీ వినాశనం దిశగా వెళుతుంది. ఉమ్. మళ్ళీ పుట్టి మళ్ళీ ఎదుగుతూ మళ్ళీ వినాశనం దిశగా వెళుతుంది. అంటే ఇంకా వినాశనం అంటే అప్పుడు ఇంకేమి మిగలదనా? అంతా శూన్యం అయిపోతుంది కదా. శూన్యం. ఇంకేది మళ్ళీ వస్తు కొత్తగా పరంపర భౌతికంగా ఉన్నటువంటిది ఏ వస్తువు కూడా మిగలదు. కానీ శక్తి కొత్తగా మొదలవుతుందా? ఎస్, అంతే కదా. శక్తి అంటూ ఉంటుంది. శక్తి శాశ్వతం, ఉమ్, ఆత్మ శాశ్వతం. అదే కదా, ఆత్మని అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఎగరవేయలేదు, ఉమ్, మన్ను తనలో దాచుకోలేదు. కాబట్టి ఆ ఆత్మని ఏదైతే అనుకుంటున్నామో అదే శక్తి అమ్మ, అదే శాశ్వతమైనది, అదే పరమాత్మ, అదే శివుడు, అదే బ్రహ్మ, అదే విష్ణువు. ఓకే. అది ఎప్పటికీ ఉంటుంది, నిరంతరం ఉంటుంది. కానీ భౌతికంగా ఏర్పాటైనవి ఏవైతే ఉన్నాయో, ఉమ్, మన శరీరాలు కానీ, సకల చరాచర జీవులు కానీ, నక్షత్ర గ్రహ సకలాలు కానీ, ఉమ్. ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి.
కానీ కేవలం శక్తి మాత్రమే వెలుగుతుంది. ఇదంతా పోయినా కాశీనగరం మాత్రం ఏమీ అవ్వదు అని అంటూ ఉంటారు కదా. అది తల్లి, అంటే ఒక మార్గానికి ఒక వ్యవస్థకి కట్టుబడి మనం ఉన్నాం కాబట్టి దాన్ని మనం గొప్పగానే మనం ప్రకటించుకోవాలి. కాశీనగరం శాశ్వతంగా ఉంటుంది. కాశీనగరం భౌతికంగా శాశ్వతంగా ఉండాలని ఎందుకు అనుకుంటాం మనం? భౌతికంగా ఏది శాశ్వతం లేకపోయినా భౌతికాన్ని నడిపించేది శాశ్వతంగా ఉంటుంది. అంటే అక్కడ ఉన్న పవరా? ఎస్, అదే విశ్వశక్తి, అదే శివుడు. మహాశివుడు, మహాదేవుడు ఎవరు అంటే విశ్వశక్తే. అది కాశీలో మాత్రమే నిక్షిప్తమై లేదు తల్లి, అది అంతటా ఉంది, అన్నిటా ఉంది, నీలో నాలో ప్రతి ఒక్కరిలో కూడా ప్రవహిస్తూ ఉంది, ప్రకాశింపజేస్తూ ఉంది. ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. అయితే అక్కడ భౌగోళిక పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి అక్కడ గంగానది ప్రవహిస్తుంది. అది హిమాలయస్ నుంచి వస్తుంది, జీవనది. పంటలకి అనుకూలమైనటువంటి సస్యశ్యామలమైనటువంటి భూములు ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. మానవాళి పెరగడానికి, సృష్టి పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి అది పవిత్ర భూమి అయింది. ఎక్కడైతే మనిషి మనుగడకి ఆధారం కలుగుతుందో, అవకాశం ఉంటుందో అదంతా కూడా ఎక్కువగా మనం భావిస్తుంటాం. అక్కడ అనుకూలంగా ఉంటుంది. ఒక బిల్డింగ్ కట్టుకున్నాం, ఈ ఫ్లోర్ లో ఈ స్టూడియో అంటే ఒక రూమ్ కట్టుకున్నాం, దీని అనుకూలంగా ఉన్నది కాబట్టి ఇది గొప్పగా మనం భావించాలి. అలాగే కాశీ క్షేత్రాన్ని మనం గొప్పదిగా మనం భావించాలి. ఎందుకంటే ఆధ్యాత్మికంగా అక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ పూజా క్రతువులు జరుగుతుంటాయి నిరంతరంగా. కూడా అందరి యొక్క విశ్వాసం అక్కడ కేంద్రీకరించబడి ఉంది. అక్కడ మరణిస్తే మోక్షం కలుగుతున్నటువంటి నమ్మకం ఎందుకుంది అంటే అక్కడ నిరంతరం కూడా దైవనామ సంకీర్తనతో ఉన్న వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. అవును. కాబట్టి అక్కడ శక్తి లేదు అనడానికి లేదు, అక్కడ మాత్రమే ఉంది అనడానికి లేదు. శక్తి అన్ని చోట్ల ఉంది. నిజమైనటువంటి జ్ఞాని కాశీలో ఉన్న, సాధారణ శ్మశానంలో ఉన్న ఒకేలా ఉంటాడు. మన ఊరి శ్మశానాన్ని కూడా మన కాశీ అని అనుకోవచ్చు. అంతటి శక్తి కూడా ఉంటుంది ఖచ్చితంగా. కానీ మనకి ఆ నమ్మకం లేదు, ఆ విశ్వాసం లేదు. కాబట్టి మనం కాశీకి వెళ్ళినప్పుడు మాత్రమే కనెక్ట్ అవుతున్నాం. అక్కడ మణికర్ణికా ఘాటికి వెళ్ళినప్పుడే అక్కడ కాలుతున్నటువంటి శవాలను చూస్తున్నప్పుడు అక్కడ ఫోటోలు వీడియోలు తీసుకుంటాం, చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ అలా అనుకుంటాం. కానీ అదే మన ఊరికి శ్మశానంలో శవం కాలుతున్నప్పుడు ఎవరు పట్టించుకోవాలి, ఇలా చూసుకుంటూ ఇలా పక్కకి తిప్పుకుంటూ వెళ్ళిపోతాం శ్మశానంలో శవం కాలుతుంటే. నేను గమనించాను చాలా. ఒకప్పుడు నేను కూడా అలా చేసేవాడిని, కానీ ఇప్పుడు నాకు ఆ స్థితి లేదు. నేను మణికర్ణికా ఘాటిలో శవాన్ని చూస్తున్నప్పుడు, మన పక్కన శ్మశానంలో శవాన్ని కాలుతున్నప్పుడు నేను ఒకే స్థితితో చూస్తాను. అది జ్ఞానస్థితి. ఆ స్థితిలోకి వెళ్ళాలి మనం. అందుకే మనం సాధన చేయాలి. ఇట్లాంటి జ్ఞానస్థితిలో ఇంతటి శక్తివంతమైన స్థితికి వెళ్ళినప్పుడు ఈ కుటుంబము, బంధాలు, బంధుత్వాలని అసలు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారంటే ఇదంతా ఒక రకమైన ధోరణి కదా. దేన్ని కూడా వదులుకోకూడదు తల్లి, బాధ్యతను వదిలేయకూడదు, విస్మరించకూడదు. మనం ఏది చేయగలుగుతామో, ఎంతవరకు చేయగలుగుతామో దాన్ని ఖచ్చితంగా పాటిస్తూ ఉండాలి. మన స్థితిని బట్టి సర్వేశ్వరుడు ఇస్తాడు. ఎవడైతే అన్ని వదులుకొని నా కోసమై నేనే జీవిస్తూ ఉంటాడో వాడి యొక్క పోషణ బాధ్యత నేనే వహిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. దాని మీద మనకు విశ్వాసం ఉండాలి. అలా అని చెప్పేసి అన్ని వదిలేసి నాలాగే ప్రతి ఒక్కరూ తిరగాలని కాదు. మన స్థితి దేనికి అనుబంధంగా ఉందో, మనం ఏది చేయగలుగుతున్నామో అది చేయాలి. మీరు యాంకరింగ్ చేయగలుగుతున్నారు, అది చేస్తారు. నేను వ్యాఖ్యాతగా ఉన్నాను, నేను చెప్పగలుగుతున్నాను. ఆయన కెమెరామెన్గా ఆయన వర్కౌట్ చేయగలుగుతున్నారు, అది ఆయన చేయాలి. ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేయాలి. టెలికాస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేయాలి. ప్రతి ఒక్కరికి వాళ్ళ కర్తవ్యాన్ని బట్టి, వాళ్ళ స్థితిని బట్టి ఒక పని నిర్ణయించబడి ఉంటుందమ్మా. ఆ పనిని పరిపూర్ణంగా చేయాలి, స్వార్థరహితంగా చేయాలి. తద్వారా వచ్చినటువంటి ధనంతో మనపైన ఆధారపడి ఉన్న వాళ్ళని, మనతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్న వాళ్ళని పోషించాలి. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేస్తూ వెళ్ళే ఈ ప్రాసెస్లో అది అధర్మంగా కానివ్వండి, ధర్మంగా కానివ్వండి, సంపాదించింది కుటుంబానికో మనపైన ఆధారపడిన వాళ్ళకో పెడుతూ పోతున్న ఈ క్రమం ఇలానే కొనసాగుతుందే తప్ప ఈ శక్తి, ఈ స్థితి, ఈ వైపు అసలు మనసు రావట్లేదు కదా. ఎవరికి రావట్లేదు? ఎవరికైనా సాధారణంగా ఇప్పుడు జరిగేది అదే కదా. ప్రతి ఒక్కరికి రాకపోవడం ఉండదు తల్లి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, అద్భుతంగా మీరు ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రతి పాయింట్ నేను చెప్పిన సమాధానం నుంచి కూడా ప్రశ్నలు వెతుకుతూ మాట్లాడుతున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అన్నిటికీ అనుగుణంగా మాట్లాడగలుగుతున్నారు. కాబట్టి మీరు ఉన్నారు, ఆటోమేటిక్గా జ్ఞానం వస్తుంది. కాబట్టి జ్ఞానం ఉంది కాబట్టి కదా మీరు మాట్లాడగలుగుతున్నారు. నాకు లేదు అనుకోకూడదు. మీరు యాంకరింగ్గా చేస్తున్నారు, జీతానికే చేస్తున్నారు, డబ్బులకే చేయొచ్చు, కానీ మీరు వృత్తిపరంగానే ఉండొచ్చు. కానీ సహజంగా కూడా మీరు జ్ఞానం వెలుగొందుతూ ఉంది కాబట్టి మీకు ఆ శక్తి ఉంది. మిగతా వ్యక్తులు కూడా వాళ్ళ వృత్తిలో అలా పరిపూర్ణంగా పనిచేయగలుగుతున్నారంటే వాళ్ళలో శక్తి ఉంది, ఆనంద స్థితి ఉంది. తద్వారా ఆనందాన్ని పొందగలుగుతున్నారు. వాళ్ళు చేసే పనిలో ఆనందాన్ని పొందకపోతే మీరు ₹1,00,00,000 ఇచ్చినా ఒక్క క్షణం మన దగ్గర కూర్చోలేరు. వాస్తవం ఇది కదా. వాళ్ళు నిజంగా దానిలో సాటిస్ఫై అవ్వాలి, తనకు నచ్చాలి పని.
అంతే. నువ్వు ఎంత డబ్బు ఇస్తున్నావు అని కాదు, అవును. నాకు ఆ పని నచ్చితే చేస్తాను అంతే, డబ్బు ఇవ్వకపోయినా చేస్తాను అవును. అన్నట్టే ప్రతి వ్యక్తి ఉంటాడు, అలాగే ఉండగలుగుతాడు. అదే సహజ స్థితి. అలా మీకు వచ్చిన డబ్బుతో పక్క వాళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళు అదే జ్ఞానస్థితి కలిగి ఉండాలని ఏమీ లేదు తల్లి. కానీ ఇది మీ బాధ్యత. మనకు అనుబంధంగా ఉన్న వాళ్ళని పోషించడం, రక్షించడం మన బాధ్యత. కాబట్టి మనం వచ్చిన దాంతో కష్టార్జితంతో వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం, సహకరిస్తున్నాం. కానీ అలాగని చెప్పేసి మనమే వాళ్ళని పోషిస్తున్నామా, మన మీద ఆధారపడి అన్నారంటే కాదు. వాళ్ళ ద్వారా కూడా మన జీవనం కూడా కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళు మనకి కూడా ఒక బలం, వాళ్ళ సపోర్ట్తో కూడా మనం కొనసాగుతున్నాం. మన ఇంటి దగ్గర పని చేస్తున్నారంటే ఒక పని మనసు వస్తుందంటే వాళ్ళు ఆ పని చేయకపోతే మనకు అవ్వదు కదా. మనం డబ్బులు ఇస్తున్నాం, వాళ్ళు మనకు పని చేస్తున్నారు. మనకు భర్త భార్య ఉన్నారు, వాళ్ళు మనకి ప్రేమను పంచిస్తున్నారు, మనకు ఒక రక్షణగా ఉన్నారు. కాబట్టి మనం సంపాదించిన దాంట్లో వాళ్ళకి భాగస్వామ్యం కల్పిస్తున్నాం, మనకు ఆనందాన్ని పంచిస్తున్నారు కాబట్టి మనం పంచిస్తున్నాం. ప్రతిదీ కూడా పంచడంతోనే ఉంటుంది, పంపకంతోనే ఉంటుంది, ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది, పరస్పరం ఉంటుంది. ఏది ఒంటరిగా ఒక్కరే చేస్తూ ఏది జరగదమ్మా, ఒకరి కోసం ఏది జరగదు. అది ఎలా అంటే ఇప్పుడు ఒక దానం చేస్తున్నా సరే, మీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి, గుడి దగ్గర ఒక భిక్షగాడికి దానం చేశారనుకోండి, తద్వారా మీకు పుణ్యం వస్తుంది కదా. అంటే తను మీకు ఇస్తున్నాడు. మీరు 1000 రూపాయలు ఇచ్చారు, అక్కడ భిక్షగాడు మీకు ఏమిచ్చాడు? పుణ్యాన్ని ఇచ్చాడు, ఆత్మ సంతృప్తిని ఇచ్చాడు. అంటే తను కూడా ఇవ్వగలిగిన స్థితిలోనే ఉన్నాడు. అంటే ఇందాక మీరు అన్నట్టుగా వెళ్తే తను ఒక భిక్షగాడిగా నేను ఇచ్చే స్థానంలో తను తీసుకునే స్థానంలో ఉన్నాడన్న భావనతో ఉన్నంత వరకే కదా ఇది. అంటే అతను నేను ఒకటే అనుకున్నప్పుడు అది జ్ఞానం. రెండు ఒకటే అనుకుంటా స్థితిలో ఉన్నవాడు నిజమైన జ్ఞాని. అది నేనే ఇది నేనే అనుకున్నవాడు నిజమైనటువంటి జ్ఞాని. అంటే ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ఈ దాన ధర్మాలు కూడా చేస్తున్నాం అనుకోవచ్చా? నో, అలా అని కాదు. అలా చేసేవాళ్ళు ఉంటారు, ఇలా చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేనున్నాను అంత తెలుసుకొని వెళ్లకుండా ఇవ్వకుండా ఉంటానా? ఉండరు. ఇస్తాను కదా. ఇవ్వకపోవడం అనేది మన దగ్గర ఉన్నదానితో సంబంధం పడి ఉంటుంది. మన దగ్గర ఉంది కాబట్టి ఇస్తున్నాం, లేనిది ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వలేం కదా. కానీ నేను ఇస్తున్నాను కాబట్టి నాకంటే తక్కువ వాడు అని అనుకునే దాస్తో ఇచ్చామంటే అప్పుడు అది మనకి కర్మఫలం. రేపొద్దున ఏదో ఒక రకంగా మనకి చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. అది ఒక రోగంగానో, ఒక దుఃఖంగానో, ఒక బాధగానో, దిగులుగానో మనపై పడుతుంది, మన జీవన విధానంపై పడుతుంది. కాబట్టి ఎప్పుడు నేను కోటీశ్వరుని గనక ఇవ్వగలిగాను, వాడేంటి భిక్షగాడు వాడు కూర్చున్నాడు, అని పాట లేకుండా కూర్చున్నాడు వాడు అని అనుకున్నాడా, వాడు చేసిన దానికి ఫలితం రాదు కదా, పుణ్యం రాదు కదా, పాపం కూడగట్టుకుంటాడు. అలా కాకుండా అయ్యో అక్కడ కూర్చున్నాడు, నా దగ్గర ఇది ఉంది కదా 10 రూపాయలు ఇస్తే తను ఏదో తింటాడు కదా, ఏదో ఖర్చు పెట్టుకుంటాడు కదా అని ఇచ్చామనుకోండి, అప్పుడు మనకి ఒక సహాయం, సహకారం దేవుని నుంచి లభిస్తుంది. ఆ వ్యక్తి మీకు నేరుగా చేయక్కర్లేదు, దైవం మీకు సహకరిస్తుంది. విశ్వం మీకు ఏదో ఒక రకమైనటువంటి అనుకూలంగా ఏర్పాటు చేస్తుంది. ఇందాక మీరు అన్నారు అంటే మన శరీరంలో ఆ జీవం వాయువు అనేది ఉన్నంత వరకే వెళ్ళిపోతే అని, మళ్ళీ మీరే ఇంకొక మాట అన్నారు, ఎక్కడికి వెళ్ళిపోదు ఇక్కడే ఉంటది అని చెప్పి. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడే వాళ్ళు, చెప్పే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందులో భాగంగా కొంతమంది చెప్పే విషయాలు ఏంటి అంటే, ప్రాణం వదిలిపెట్టిన తర్వాత మనం చేసుకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో, మంచి గాని చెడు గాని, ఇక్కడ అనుభవించాల్సినంత వరకు ఇక్కడ అనుభవించి వేరే లోకాలకు వెళ్ళిపోతామని, ఆ లోకంలో ఖచ్చితంగా మనకు అది మనం మంచి చేసుకుంటే దర్జా లైఫ్ అనుభవిస్తాము, అక్కడ కూడా చెడు చేసుకుని ఉంటే ఖచ్చితంగా మనం దానికి శిక్షలు అనుభవిస్తాము అని చెప్పి. ఇది కూడా నిజమే తల్లి. ఎలా, ఏ రకంగా నిజం? ఎందుకంటే మనకి లోకాలు ఉన్నాయి. మన భూలోకానికి సంబంధించి 14 లోకాల పరిధి ఉంది. ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7. అలా కాకుండా అసలు మన సోలార్ సిస్టంలోనే మన సౌరమండలంలో ఉన్నటువంటి గ్రహాలు ఉన్నాయి. ఇది కాకుండా ఇలాంటి సోలార్ సిస్టమ్స్ ఎన్నో ఉన్నాయి. ఇంటి అనంత విశ్వంలో అనంతమైనటువంటి గెలాక్సీస్ ఉన్నాయి, సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, అనంతమైనటువంటి గ్రహగోళాలు ఉన్నాయి. అన్నిటిలో కూడా ప్రపంచాలు కొనసాగుతున్నాయి. అంటే కేవలం భూగోళం మీదే జీవులు కొనసాగుతున్నారు అనడానికి లేదు తల్లి, ఇతర లోకాల్లో కూడా జీవులు ఉన్నారు. కాబట్టి మనం భూలోకంలో ప్రస్తుతం నివసిస్తున్నాం. మనం ఇక్కడ చేస్తున్నటువంటి ఈ పుణ్య పాప కర్మలు బట్టి, మన విధానాన్ని బట్టి, జీవన విధానాన్ని బట్టి, ధర్మాన్ని బట్టి ఈ ఎనర్జీ ఏదైతే ఉందో అక్కడ ఈ ఎనర్జీ మళ్ళీ అక్కడ ఉంటుంది. ఎనర్జీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు, బట్ అక్కడ భౌతిక రూపం దాలుస్తుంది. అంటే కృష్ణుడు గోపికలందరి దగ్గర విడివిడిగా ఒకేసారి ఉన్నట్టుగా ఇక్కడ శక్తి కూడా అన్ని లోకాల్లో వేరువేరుగా ఒకేసారి ఉంటుంది అంటున్నారా? జరుగుతుంది. ఎలా నమ్మొచ్చు ఇది? ఎలా అంటే మీ నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, విశ్వాసాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఫిజికల్ గా కూడా మనం ఆలోచించినా సరే, ఇప్పుడు చంద్రమండలం మీదకి మనం వెళ్తున్నాం కదా తల్లి, కుజగ్రహం మీదకి మనం వెళ్తున్నాం కదా, అంటే వేరే లోకం ఖచ్చితంగా ఉంది కదా. అక్కడ కూడా జీవులు మనం కనిపెట్టలేదని అనుకుంటున్నాం, కానీ ఈ సోలార్ సిస్టంలో లేకపోవచ్చు, వేరే సోలార్ సిస్టంలో ఉంటాయి ఖచ్చితంగా.
అక్కడ ఖచ్చితంగా మనం ఆ దేహాలు అనేది ధరించడం అనేది జరుగుతుంది. అంటే మనకి పురాణ గ్రంథాలు చెప్తున్నాయి, ఇతిహాసాలు చెప్తున్నాయి, వేద ప్రమాణం చెప్పొచ్చు. ఇదేది కాకపోయినా మన అంతరాత్మను మనం ప్రశ్నించుకుంటున్నప్పుడు, మనం శాశ్వతంగా ఉన్నాము అనుకున్నప్పుడు, ఏది చెప్పకపోయినా మస్తకం అనేది అతి పెద్ద పుస్తకం. దాని మీద ఆధారపడాలి తల్లి. అది చెప్పే జ్ఞానాన్ని గ్రహించాలి మనం. ఈ మస్తకం అనే పుస్తకం ఎవరో రాసింది కాదు, ఎవరో ఇచ్చింది కాదు, ఎవరో భద్రపరిచింది కాదు. ఆ పుస్తకమే మనమే ఉన్నాము, మనలో ఉన్నది. కాబట్టి దానిని ఆధారంగా తీసుకొని ఆ జ్ఞానాన్ని ముందుకు పరంపరకి మనం వెళ్ళిపోతూ ఉంటే ఇవన్నీ తెలుస్తాయి తల్లి. నేను చెప్పవచ్చు, మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. మీరు అన్నట్టుగా ఇప్పుడు అంటే మన మస్తకం మనకి ఏం చెప్పిందో అది ఫాలో అవ్వాలి. అన్నిసార్లు కరెక్ట్ చెప్తుందా? అన్నిసార్లు మనని మస్తకం ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తుంది. మస్తకం ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తుంది. కానీ అజ్ఞానం మాత్రం మనల్ని అధోగతి పాలు చేస్తుంది. మస్తకం అనే పుస్తకం నిర్దిష్టమైనటువంటి వేదం. వేద గ్రంథాలను ఎవరూ రాయలేదు, అవి శృతులు అలా వచ్చాయి విశ్వం నుంచి. ఋషులు దాన్ని గ్రహించి మనం అక్షరీకరించారు, శ్లోకాల ద్వారా చెప్పారని చెప్పి మనం అనుకుంటున్నాం కదా, అదే వాస్తవం కదా. ఆ వేదాలు అనే గ్రంథాలు ఎక్కడున్నాయంటే ఇక్కడే ఉన్నాయి. అంటే ఇక్కడ అనిపించిందే చెయ్యాలా? ఎగ్జాక్ట్లీ. ప్రస్తుతం అంటే ఇక్కడ అనిపిస్తుంది, ఇక్కడ అనిపిస్తుంది అని రెండు రకాలుగా చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ అనిపించింది చేయకూడదా? కానీ నిజానికి ఈ రెండు ఒకటే తల్లి. ఒకటేనా? దాన్ని విడిగా మనం భావిస్తున్నాం. ఆ విడిగా భావిస్తున్నది ఏంటంటే జ్ఞానం, అజ్ఞానం. అజ్ఞానం ఏదైతే ఉందో అది రెండు రకాలుగా ఉంటుంది. నేను చెప్పాను కదా మీకు, ముందుగా అనుకున్నాను కదా, లోపల ఉన్నవాడిని నేనే, పైకి కనిపిస్తున్నవాడిని నేనే. అది తెలుసుకుంటేనే వాస్తవం, అదే నేను. కానీ లోపల ఉన్నవాడిని మాత్రమే నేను అనుకున్న అజ్ఞానమే, పైకి కనిపిస్తున్న వాడిని మాత్రమే నేను అనుకున్న అజ్ఞానమే. అలాగే ఇది హయ్యర్ అనుకున్నా, ఇది హయ్యర్ అనుకున్న అజ్ఞానమే. రెండు కూడా సమానమే. అవి పాయింట్స్, అవి ఎనర్జీ పాయింట్స్, ప్లేసెస్ అనమాట. ఈ మెదడు ఎంత ఇంపార్టెంటో ఈ చిటికిన వేలు కూడా అంత ఇంపార్టెంట్. చిటికిన వేలు గోరు కూడా అంత ఇంపార్టెంట్. చిటికిన వేలు మీద మొలిసిన వెంట్రుక కూడా అంతే ఇంపార్టెంట్. శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా దాని తాలూకు ప్రముఖ పాత్ర ఉంటే మాత్రమే మనకు వస్తుంది. దాని పాత్ర దాన్ని పోషిస్తూ ఉంటుంది. ఏ ఒక్కటి లోపించినా అది లోపమే. కాబట్టి ఈ సమస్తము కూడితేనే మనము. కాబట్టి ధర్మం, అధర్మం, జ్ఞానం, అజ్ఞానం, సత్యం, అసత్యం ఇవే విడిగా ఉన్నాయి. మనం అనేవాళ్ళం ఎప్పుడు ఒకటిగానే ఉన్నాం. ధర్మబద్ధంగా మెదడు జీవించినా, ధర్మబద్ధంగా హృదయం జీవించినా ఒకటే. విడివిడిగా ఏది కూడా జరగదాం ఎప్పటికీ కూడా. రెండు మమేకమైతేనే, సమన్వయంతోనే పనిచేస్తాయి. నిజంగా మీరు చెప్పిన అంతా నేనే, ఇక్కడ నేనే, ఇక్కడ నేనే, మొత్తం ఒక్కటే, వేరు కాదు అనే భావన రావాలి అని అంటే మీరు చెప్పినంత ఈజీ మాత్రం కాదు. నిజంగా అటువంటి ఆలోచన అందరిలో ఎవరికి వారికి స్వతహాగా రావాలి. ఆ ప్రయత్నం చెయ్యాలి ఆ మార్గంలో వెళ్ళటానికి. నిజంగా మనం చేసిన ఈ చిన్న ప్రయత్నం ఎంతవరకు ఉపయోగపడుతుందో చూద్దాం. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. నమస్కారం. చాలా ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే అద్భుతమైనటువంటి ప్రశ్నలు మీరు సంధించారు. ప్రతి ప్రశ్నని కూడా విశదీకరించారు. చాలా అద్భుతంగా కొనసాగింది. కాబట్టి మన ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది. పరమేశ్వరుడు మనతో ఉన్నాడు, మనమే ఉన్నాడు. నమస్తే. నమస్తే.